హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సివిల్ ఎక్స్పర్ట్స్. మనకి ఏడబ్ల్యూ 2026లో పోస్టులు పడబోతున్నాయి, ఎగ్జామ్ రాయబోతున్నాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్, సివిల్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ స్టార్టెడ్ కాన్సెప్చువల్ సిరీస్. ఇందులో ద ఇప్పుడు మేము చెప్పబోయే న్యూ టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్. ఆల్రెడీ మీకు మోర్ సర్కిల్ గురించి, బెండింగ్ మూమెంట్, షేర్ ఫోర్స్ డయాగ్రామ్స్ గురించి కాన్సెప్చువల్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. యూ కెన్ వాచ్ దెమ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. అయితే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఇది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో వస్తుంది. అయితే కొన్ని క్వశ్చన్స్ వాడు క్వశ్చన్లో స్పెసిఫిక్గా ఐఎల్డి బేస్డ్ క్వశ్చన్ అని తెలిసిపోద్ది. కొన్ని క్వశ్చన్స్కి మనం తెలివిగా వాడు వేరే క్వశ్చన్స్ అడిగినా కూడా ఈ కాన్సెప్ట్ని వాడినట్లయితే మీకు ఆ క్వశ్చన్స్ కూడా ఈజీగా వస్తాయి. సపోజ్ వాడు పెద్ద బీమ్ ఇచ్చి ఆ బీమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చి ఒక సెక్షన్ దగ్గర బెండింగ్ మూమెంట్ కనుక్కోమన్నాడు అనుకోండి. కన్వెన్షనల్గా మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కానీ ఆ సెక్షన్ని కట్ చేసి ఫ్రీ బాడీ యాంగిల్ తీసుకొని అవన్నీ చేయడం టైం టేకింగ్. సో అలాంటి క్వశ్చన్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ని మనం స్మార్ట్ వేలో యూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ టాపిక్ హ్యాస్ వెరీ మచ్ వెయిటేజ్. ఏడబ్ల్యూలో కానీ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్లో కానీ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ వెయిటేజ్. సో లెట్స్ స్టార్ట్ టు నో అబౌట్ దిస్ ఐఎల్డీస్. సో ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఈ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ బెండింగ్ మూమెంట్ ఆర్ షేర్ ఫోర్స్ when a unit load moves from one end to the another end on what it can be a beam or it can be a truss or it can be a frame also. So బీమ్లో కానీ ఫ్రేమ్లో కానీ ట్రస్లో కానీ ఒక యూనిట్ లోడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు ఈ రియాక్షన్ కానీ షేర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ వేరీ అవుతుంది. ఆ వేరియేషన్ నువ్వు గ్రాఫ్లో ప్లాట్ చేయగలిగితే ఆ వచ్చిన గ్రాఫ్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ అంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ అనేటివి జనరల్గా మనం బేసిక్ డెఫినేషన్ మీరు చూడాలనుకుంటే, సపోజ్ మనం ఒక విలేజ్లో ఉన్నాం. ఆ విలేజ్లో ఒక ఏరు ఉంది. ఆ ఏరు దాటడానికి విలేజర్స్ రైతులు ఏం చేశారంటే ఒక ప్లాంక్తో చిన్న బీమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇప్పుడు ఒక రైతు ఏం చేస్తున్నాడంటే ఇట్ సైడ్ ఈ గట్టు నుంచి ఆ గట్టుకి ఈ బీమ్ ద్వారా క్రాస్ అవుతున్నాడు. సో సపోజ్ ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ అనేది డిఫైన్ చేసింది దేనికంటే యూనిట్ లోడ్కి మాత్రమే డిఫైన్ చేశారు. యూనిట్ లోడ్ అంటే it can be either 1 kilonewton, it can be either 1 newton, or it can be either anything like ఆ ఫోర్స్ ఏ యూనిట్ కన్నా మీరు వాడుకోవచ్చు. అయితే కిలోన్యూటన్ వాడాలా న్యూటన్ వాడాలా అనేది మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి కన్వీనియంట్గా ఏదైనా వాడుకోవచ్చు, కానీ యూనిట్ వాల్యూ ఉండాలి. విల్ సీ దట్ త్రూ ద ఎగ్జాంపుల్స్. తర్వాత సపోజ్ ఈ 1 న్యూటన్ ఉన్న రైతు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు అనుకోండి. ఒకవేళ మన కన్సర్న్ పార్ట్ వచ్చి రియాక్షన్ అట్ ఏ అనుకోండి. మీకు ఆబ్వియస్లీ తెలుసు, ఈ బీమ్ ఇలా ఉన్నప్పుడు ఎక్కడైనా లోడ్ యాక్ట్ అయితే ఇక్కడ రియాక్షన్స్ యాక్ట్ అవుతాయి. సపోజ్ మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకున్న సెలబ్రిటీ వచ్చి వర్టికల్ రియాక్షన్ అట్ ఏ అనుకోండి. ఈ వర్టికల్ రియాక్షన్ అట్ ఏ అనేది ఈ మనిషి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు ఒకటే వాల్యూ ఉండదు. ఒకవేళ మనిషి సెంటర్లో ఉన్నప్పుడు అది 1 న్యూటన్ ఉన్నప్పుడు మీకు తెలుసు సిమెట్రీ ప్రకారం హాఫ్ ఉంటుంది. ఒకవేళ ఈ మనిషి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ సపోర్ట్ మీద ఉన్నాడు అనుకోండి, ఇక్కడ రియాక్షన్ 0 ఉంటుంది, ఎందుకంటే ఈ లోడ్ మొత్తం ఇలా వెళ్ళిపోతుంది. సో సపోజ్ ఆ టైం t = 0, ఈ రైతు ఇక్కడ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రియాక్షన్ అట్ ఏ ఏంటంటే 1 న్యూటన్, ఎందుకంటే లోడ్ మొత్తం ఈ రియాక్షన్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఎలా కనుక్కోవాలంటే మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనకు తెలుసు, సిగ్మా ఎఫ్ఎక్స్ = 0, సిగ్మా ఎఫ్ఐ = 0, సిగ్మా ఎం = 0 అని 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనం బీమ్స్లో అప్లై చేసుకుంటే ఈ రియాక్షన్స్ కట్టొచ్చు. తర్వాత ఇంకొంతసేపటికి ఈ రైతు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రియాక్షన్ ఏమవుతుంది, మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొంచెం తగ్గిద్ది, ఎందుకంటే ఇతను ఈ సపోర్ట్ నుంచి దూరం వెళ్ళాడు కాబట్టి. ఎంత తగ్గింది? ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఏమంటే 3/4 ఆఫ్ ఎ న్యూటన్. తర్వాత ఈ రైతు సెంటర్లోకి వచ్చిన తర్వాత హాఫ్ అయింది. ఈ రైతు ఇక్కడికి వచ్చిన తర్వాత రియాక్షన్ అంటే ఏమైంది? 0 అయింది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక గ్రాఫ్కి ఇస్తాను. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్, వై యాక్సిస్లో రియాక్షన్ అట్ ఏ పెట్టేస్తే నాకు ఇక్కడ మనిషి ఇక్కడ ఉన్నప్పుడు రియాక్షన్ అట్ ఏ 1 అయింది,
పెరి దూరం పోయే కొద్దీ ఇక్కడ 0 అయింది. ఈ లైన్‌ని డ్రా చేస్తే ఈ వచ్చిన లైనే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్. ఫర్ వాట్? ఫర్ వాట్? ఎస్పెషల్లీ ఫర్ రియాక్షన్ అట్ A. వెన్ యూనిట్ లోడ్ ఈస్ పాసింగ్ ద బీమ్ AB. సో ఇది ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్. ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ కేవలం రియాక్షన్స్ మాత్రమే కాదు. ఇది బెండింగ్ మూమెంట్‌కి, షియర్ ఫోర్స్‌కి కూడా కడతారు. సపోజ్ ఇదొక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకుంటే, ఈ బీమ్ ఒక పాయింట్స్ ఎండ్స్ ఏ అండ్ బి. ఇది పిన్ లోడ్ సపోర్ట్, ఇది రోల్ లోడ్ సపోర్టు. ఈ బీమ్ మీద మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ జనరల్‌గా ఒక లోడ్ అప్లై చేస్తే మనకు తెలుసు ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అయితది. ఇలా బీమ్ బెండ్ అయినప్పుడు మీకు ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక సెక్షన్ దగ్గర కట్ చేసి చూస్తే అక్కడ 2 అన్నోన్ థింగ్స్ యాక్ట్ అవుతుంటాయి. ఏంటంటే షియర్ ఫోర్స్ ఒకటి, బెండింగ్ మూమెంట్ ఒకటి. సపోజ్ మనం కన్సిడర్ చేసుకున్న సెక్షన్ XX అనుకోండి. అట్ ద డిస్టెన్స్ ఆఫ్ x L/4 అనుకోండి. ఇప్పుడు సేమ్ రైతు, అదే రైతు ఇప్పుడు ఈ బీమ్‌ని ఇట్లా క్రాస్ చేస్తున్నాడు. ఆ రైతు ఇనిషియల్‌గా ఇక్కడ ఉన్నప్పుడేమో బెండింగ్ మూమెంట్ అట్ x ఒక వాల్యూ ఉంటుంది. సపోజ్ బెండింగ్ మూమెంట్ అట్ x సెక్షన్ XX వెన్ రైతు ఈజ్ అట్ x 0 అన్నప్పుడు, సపోజ్ ఇక్కడ ఉన్నప్పుడు లోడ్ ఏం లేదు కాబట్టి 0 అవుతుంది. మళ్ళీ బెండింగ్ మూమెంట్ అట్ x సేమ్ సెక్షన్ దగ్గర రైతు అట్ x L/4 ఉన్నప్పుడు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. సమ్ 10 20 వస్తుంది. బెండింగ్ మూమెంట్ అట్ x L/2 రైట్ అనేది L/2 దగ్గరికి వచ్చినప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. సో దాని ప్రకారం మనం మళ్ళీ గ్రాఫ్ గీస్తే ఎక్స్ యాక్సిస్లో డిస్టెన్స్, వై యాక్సిస్లో బెండింగ్ మూమెంట్ ఎక్కడ అట్ దట్ సెక్షన్ XX తీసుకొని ప్రతి పాయింట్ దగ్గర ఆ బెండింగ్ మూమెంట్ కనుక్కోగలిగితే నువ్వు వాటిని జాయిన్ చేస్తే వచ్చే లైనే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ దట్ క్రాస్ సెక్షన్. అయితే ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర నువ్వు బెండింగ్ మూమెంట్ కనుక్కొని దాని గ్రాఫ్ గీయడం చాలా డిఫికల్ట్. సో అదేంటి, నువ్వు మనిషి లోడ్ని ఇక్కడ పెట్టాలి, మళ్ళీ ఇతను ఇక్కడ ఉన్నప్పుడల్లా ఇక్కడ జనరేట్ అయిన బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి, ఆ ప్లాట్లో అక్కడ వాల్యూ రాసుకోవాలి. సో ఇదంతా టీడియస్ ప్రాసెస్. ఇవన్నీ ఫాలో కాకుండా మనకి ముల్లర్ బ్రెస్లా అనే ఒక అతను టిప్స్ ఇచ్చాడు. ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ని ఈజీగా డ్రా చేయడానికి టిప్స్ ఇచ్చాడు. ఆ టిప్స్ మనం ఇప్పుడు 1 by 1 స్టడీ చేద్దాం. సో ఫస్ట్ కంటెంట్ వచ్చి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బీమ్స్. మనకి ట్రసెస్ కూడా ఉంది సిలబస్లో. ఫర్ నౌ ఇన్ దిస్ వీడియో మనం ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బీమ్స్ చూద్దాం. ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ బీమ్స్లో కూడా మనకి 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బీమ్స్లో రియాక్షన్స్ కనుక్కోవడానికి, షియర్ ఫోర్స్ కనుక్కోవడానికి, బెండింగ్ మూమెంట్ కనుక్కోవడానికి 3 డిఫరెంట్ టిప్స్ ఉన్నాయి. వెరీ సింపుల్ టిప్స్. ఇప్పుడు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ if at all our aim is to find influence line diagram for reactions acting on a beam, then to draw the ILD for reactions in a beam, remove the support. బాగా చూడండి, సపోర్ట్ని రిమూవ్ చేసి లిఫ్ట్ ద బీమ్ని లిఫ్ట్ చేయండి. ఎంత లిఫ్ట్ చేయాలా? బై యూనిట్ డిస్ప్లేస్మెంట్. పైకి లిఫ్ట్ చేయండి బై యూనిట్ డిస్ప్లేస్మెంట్. దెన్ ద డిఫ్లెక్టెడ్ షేప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్. సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నాకు ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ AB ఉంది. ఇప్పుడు దీనికి వాట్ ఈస్ ద ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ A అన్నాడు అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, దీన్ని ఒక రిజిడ్ రాడ్ అనుకొని ఈ యొక్క జాయింట్ని ఎరేజర్ తీసుకొని మీ మైండ్లో ఏం చేస్తారంటే ఇది తీసేయండి. తీసేసిన తర్వాత చేయి పట్టుకొని దీన్ని పైకి లాగండి. ఎంత లాగాలా? నీకు ఇష్టం వచ్చినట్టు లాగకూడదు. సో దట్ ఈ లాగినప్పుడు ఇది 1 యూనిట్ మాత్రమే పైకి లేయాలి. 1 యూనిట్ పైకి లేసిన తర్వాత మనకు వచ్చిన షేప్ని మనం ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ A అంటారు. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈస్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ A. అండ్ ఇది వచ్చిన తర్వాత మీరు దీనికి పాజిటివ్ సైన్ పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ILD ఫర్ రియాక్షన్ అట్ A. సిమిలర్లీ ఒకవేళ మనకి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఈ బీమ్కి రియాక్షన్ అట్ B కావాలనుకుంటే ఏం చేయాలి? సేమ్ ప్రొసీజర్. ఇక్కడ వీటి కనెక్షన్ని తీసేసి చేయి పట్టుకొని ఈ బీమ్ని పైకి లాగండి. ఈ పైకి లాగేటప్పుడు రిమెంబర్, మనం ఇక్కడ హింజ్ అలాగే ఉండిపోయింది కాబట్టి ఒక రాడ్ లాగా ఇలా బెండ్ అవుతుంది కాబట్టి షేప్ ఇలా వస్తుంది. వెరీ సింపుల్ కదా. రియాక్షన్స్కి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ కట్టడం వెరీ ఈజీ. అక్కడ
హింజ్ దగ్గర దాని కనెక్షన్‌ని బ్రేక్ చేసి చేత్తో పైకి లాగండి బై 1 యూనిట్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ అదే ఫ్యాక్ట్ ఇంకొక కొంచెం ఏ బిట్ హయ్యర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది కూడా కైండ్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. అయితే ఇక్కడ ఓవర్ హ్యాంగ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ కట్టడం డిఫికల్టా? డిఫికల్టే కాదు, సేమ్ అప్రోచ్. సపోజ్ నాకు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ కావాలనుకుంటే ఏం చేస్తానంటే, ఇదంతా ఫస్ట్ ఒక రాడ్ అనుకోండి, ఒక స్టీల్ రాడ్ గట్టిగా ఉంది ఇది. తర్వాత ఇది రాడ్ అనుకున్న తర్వాత ఇది ఇక్కడ హింజెస్ ఉన్నాయి. ఈ పిన్నెడ్ సపోర్ట్ కానీ రోలర్ సపోర్ట్ ఏంటంటే దే ఆర్ హింజెస్గా కనెక్ట్ అయింది. ఇప్పుడు సపోజ్ మనకి ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ కావాలనుకుంటే ముల్లర్ బ్రెస్ల ప్రకారం ఈ కాంటాక్ట్ని పీకేయండి, లూజ్ ఇన్ దిస్ కాంటాక్ట్. ఆ తర్వాత చేయి పట్టుకొని పైకి లాగండి. పైకి లాగితే ఏమవుతుంది, ఈ డిఫార్మర్ షేప్ ఆబ్వియస్గా ఇలా వస్తుంది, అవునా? అవును. అయితే ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎంత పైకి లాగాలన్నాడు ముల్లర్ బ్రష్లా? ఈ హైట్ అనేది 1 యూనిట్ వరకు మాత్రమే లాగమన్నాడు. సో ఇక్కడ 1 యూనిట్ హైట్ ఎక్కిన తర్వాత వచ్చిన షేపే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్. కాబట్టి మీరు ఇక్కడ చేసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ తీసుకుంటే పైకి లాగినప్పుడు ఈ రిజిడ్ రాడ్ ఇలా డిఫ్లెక్ట్ అయింది. అయిన తర్వాత ఈ ఎక్స్ యాక్సిస్కి, ఈ హారిజెంటల్ రెఫరెన్స్ లైన్కి పైన ఉన్న వాటిని మనం పాజిటివ్గా తీసుకుంటాం, కింద ఉన్న వాటికి మనకి నెగిటివ్గా తీసుకుంటాం. అండ్ ఎక్కడైతే ఆ రియాక్షన్ డెవలప్ అయిందో అక్కడ మాత్రమే 1 ఉండాలి. మీరు బై మిస్టేక్ దీన్ని 1 పెట్టకూడదు. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ రియాక్షన్ దట్ హ్యాస్ టు బి రైజ్డ్ బై అట్ దట్ లొకేషన్ వీ హ్యావ్ టు రైజ్ బై 1 యూనిట్. తర్వాత ఈ హైట్ ఎంత అంటే అది బేసిక్ ట్రిగ్నామెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాడుకుంటే ఇది ఒక రిజిడ్ రాడ్ లాగా డిఫార్మ్ అయింది కాబట్టి మనకి ట్రిగ్నామెట్రీ తెలుసు. ఒకవేళ ఈ హైట్ మనకు తెలుసు, ఈ లెంత్ మనకు తెలుసు, ఇది 1 అని తెలుసు, ఇది L/2 తెలుసు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 1/L/2 ఈజ్ ఈక్వల్ టు, మనకి ఈ హైట్ తెలియదు అనుకోండి, మీరు ఏమనుకుంటారు అంటే దీన్ని ఒక y అనుకోండి, బికాస్ ఇట్స్ y డైరెక్షన్ ఉంది కాబట్టి. y బై ఈ డిస్టెన్స్ మీకు తెలుసు, ఇది బై ఈ లెంత్ తీసుకోవాలి మనం. దీన్నే ప్రాపర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటారు. ఇది బై ఇది y1/x1 షుడ్ బి ఈక్వల్ టు y2/x2. ఎందుకు దిస్ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే ఈ రెండు ట్రయాంగిల్స్కి ఇది కామన్ స్లోప్ ఉంది కాబట్టి వీ కెన్ డూ దట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది, L/2 ప్లస్ L/4. సో ఇది మీరు చేసుకొని సింప్లిఫై చేస్తే ఈ y వాల్యూ అనేది 1.5 వచ్చింది. సో సిమిలర్గా ఇది ఎలాగ అనుకుంటారు మరి అంటే సేమ్ అప్రోచ్. ఇదంతా ఒక బిగ్ సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇవన్నీ. కాబట్టి నువ్వేం చేయొచ్చు అంటే ఈ డిస్టెన్స్ బై ఈ డిస్టెన్స్, దట్ ఈస్ y1/x1 షుడ్ బి ఈక్వల్ టు ఇది y3/x3 పెట్టేసుకుంటే మీకు ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ డిస్టెన్స్ వచ్చిన తర్వాత పైన పాజిటివ్, కింద నెగిటివ్. ఇప్పుడు అర్థమైందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డినేట్ దీని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ పాయింట్ తీసుకున్నాం అనుకో, మన యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఇది. ఫర్ వాట్? ఫర్ రియాక్షన్ అట్ ఏ. సో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, నేను ఒక పాయింట్ తీసుకుంటే సపోజ్ దీని హైట్ నేను కనుక్కున్న తర్వాత దీని హైట్ సపోజ్ 1.4 వచ్చిందంటే దీని మీనింగ్ అంటే, ఒకవేళ నీ యూనిట్ లోడ్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు, ఆ మనిషి రైతు అనేది ఇక్కడ యాక్ట్ అయినప్పుడు ఈ రియాక్షన్ అట్ ఏ ఎంత అంటే 1.4 న్యూటన్స్ అనమాట. ఒకవేళ క్వశ్చన్లో వాడు రైతు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రైతు ఇక్కడ ఉన్నప్పుడు రియాక్షన్ ఏ ఎంత అని అడిగాడు అనుకోండి, మీ బ్రెయిన్లో వెంటనే ఈ రైతుగాడు ఒక చోట ఉన్నట్లేదు, ఒకటి నుంచి ఇంకోసారి రైతు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. సో ఈ రైతు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు రియాక్షన్ అంటే మారుతూ ఉంటుంది, ఇట్స్ అ మూవింగ్ లోడ్ కాబట్టి వెంటనే మీరు బ్రెయిన్లో ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ ఏ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, రైతు ఇక్కడ ఉన్నాడు అన్నాడు కాబట్టి ఈ లొకేషన్ని మీరు మార్క్ చేసుకోండి పేపర్ మీద. మార్క్ చేసుకున్న తర్వాత దానికి ఆఫ్ సైడ్ గీయండి. ఆఫ్ సెట్ గీసిన తర్వాత ఈ హైట్ ఎంత వస్తే ఆ హైటే మనకి రియాక్షన్ అట్ ఏ అనమాట. ఒకవేళ హైట్ నెగిటివ్ ఉందనుకోండి, సపోజ్ బై ఈ 0.3 వచ్చింది, ఇది నెగిటివ్ యాక్సిస్లో ఉంది, బిలో ద రెఫరెన్స్ లైన్ అంటే -0.3. దీని ఉద్దేశం ఏంటంటే ఈ రైతు ఇక్కడ ఉన్నప్పుడు రియాక్షన్ అట్ ఏ అనేది 0.3 ఉంది. 0.3 అనేది కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని అర్థం, 0.3 న్యూటన్స్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అప్లై influence line diagram for reactions at A. As simple as that.
ఓకే. నెక్స్ట్ వచ్చి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్ ఇన్ బీమ్స్. సో, సపోజ్ ఒక బీమ్ ఇచ్చాడు. ఈ బీమ్ దగ్గర ఈ బీమ్‌లో వాడికి ఈ ఏరియాలో సపోజ్ రిపేర్ వచ్చిందనుకోండి. ఆ రిపేర్ చేయడానికి వీడికి రెట్రో ఫిట్టింగ్ చేయాలి. రెట్రో ఫిట్టింగ్ కోసం వీడికి అక్కడ యాక్ట్ అవుతున్న షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. అయితే ఆ షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఈ బ్రిడ్జ్ మీద మాక్సిమం ఎంత అవుతా ఉంటుందంటే మూవింగ్ లోడ్స్ వల్ల అది కనుక్కోవడానికి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ వాడతారు. సో, టు ఫైండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఫర్ ఎ షియర్ ఫోర్స్ అట్ అన్ ఇంటర్మీడియట్ లొకేషన్, కట్ అట్ దట్ సెక్షన్, ఆ సెక్షన్ దగ్గర కట్ చేయండి ఇమాజినరీగా. లిఫ్ట్ ద రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అప్. కట్ చేసిన తర్వాత ఇది ఒక రిజిడ్ రాడ్ అనుకునే చేత్తో ఈ పార్ట్ పైకి లాగండి. పైకి లాగితే ఏమొస్తుంది? ఇలా వస్తుంది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అంటే ఈ పార్ట్ని కిందికి లాగండి. ఎంత మ్యాగ్నెట్ ఇది కిందికి లాగండి. అయితే ఈ పక్కదాన్ని పైకి లాగి ఈ పక్కదాన్ని కిందికి లాగమన్నాడు. ఓకే, లాగాను. ఎంత హైట్‌తో లాగాలంటే ఒకవేళ ఈ సెక్షన్ అనేది ఎక్స్ అనేది అట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అని ఉందనుకోండి ఇటు సైడ్ ఎండ్స్ నుంచి, దెన్ యాజ్ పర్ స్టాండర్డ్ ముల్లర్ బ్రష్ ప్లాట్ టిప్ ఏ ప్రకారం ఇది బి/ఎల్ వాల్యూతో లాగండి. ఈ లెంత్ బి అయితే ఓవరాల్ లెంత్ ఎల్ అయితే సో బి/ఎల్ హైట్తో ఇది, ఏ/ఎల్ హైట్తో ఇది, ఈ రెండింటిని లాగండి. ఈ లాగిన తర్వాత ఈ రెఫరెన్స్ లైన్కి పైన ఉన్న వాటిని ప్లస్, కింద ఉన్న వాటిని మైనస్గా తీసుకుంటే వచ్చిన గ్రాఫే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్. సింపుల్. కట్ చేయండి 2 చేతులతో. ఈ పక్కన పైకి, లెఫ్ట్ హ్యాండ్‌తో కిందకి లాగండి. ఈ డైమెన్షన్స్ వచ్చి ఏ/ఎల్ ప్లస్ బి/ఎల్. తర్వాత దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ డయాగ్రామ్ ద్వారా వచ్చిన ఫ్యాక్ట్స్ ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి. ఎల్ వస్తది. ఏ/ఎల్ ప్లస్ బి/ఎల్ తీసుకుంటే 1 వస్తది. సో, ఏ ప్లస్ బి/ఎల్ దట్ ఈస్ ఎల్/ఎల్ దట్ ఈస్ 1. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యాంగిల్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ యాంగిల్స్ ఏమైతది? మనకి తెలుసు. ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్, then tan theta is equals to opposite side by adjacent side. ఈ adjacent side ఎంత? b. సో మీరు చేసుకుంటే 1/l వచ్చింది. ఇక్కడ కూడా అంతే. మీరు ట్రిగ్నోమెట్రీ అప్లై చేస్తే ఇది కూడా 1/l వస్తుంది. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ చూస్తే ఈ రెండిటి యొక్క సమ్ 1 ఉంటుంది. ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఆ వాల్యూ 1/l ఉంటుంది. l అంటే ద లెంత్ ఆఫ్ ద బీమ్ బిట్వీన్ దీస్ టూ సపోర్ట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్. ఇందులో ఈ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్‌లో ఒక స్పెషల్ కేస్ ఉంటుంది. అది చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఈ స్పెషల్ కేస్ ఏందంటే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్ ఎక్కడ? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. సపోర్ట్ దగ్గర అడిగాడు అనుకోండి. ఈ బీమ్‌లో ఈ సపోర్ట్ దగ్గర కూడా షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుండొచ్చు. సో, ఆ సపోర్ట్ దగ్గర యాక్ట్ అయ్యే షియర్ ఫోర్స్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ కట్టమంటే అందులో 2 కేసెస్‌గా స్ప్లిట్ అయితది. ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్ అట్ ద సపోర్ట్ A just to the left hand side of A or just to the right hand side of సపోర్ట్ A. అలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫాలో అయిన రూల్స్ ఇక్కడ వాడుకోవచ్చు. ఏం చేయొచ్చు? సపోజ్ మీరు ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ జస్ట్ అట్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ సపోర్ట్ A అనుకున్నాడు అనుకోండి. దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఏది? ఇది. దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ సపోర్ట్ A. సో ఇక్కడ మీరు ఫిగర్ చూసుకుంటే వీడు ఏం చేశాడు? సేమ్ కట్ చేశాడు. మనకు తెలుసు కట్ చేశాడు. దీన్ని పైకి లాగుతాడు, దీన్ని కిందికి అంటాడు. సో దీన్ని కట్ చేసి పైకి లాగినప్పుడు ఈ పోర్షన్ ఇలా వచ్చింది. తప్పులేదు. రిజిడ్ రాడ్, ఇది హింజ్ కాబట్టి దీని ద్వారా ఇది రొటేట్ అయింది. ఈ షేప్లోకి వచ్చింది. మనం ప్రీవియస్ నోట్ చేసుకున్న కేసు ఏంటి? ఈ థీటా అనేది ఎంత అవుతుంది అంటే 1/l అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇది ఎల్ కాదు, 2l. ఈ రెండింటి సపోర్ట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ 2l కాబట్టి దిస్ స్లోప్ విల్ బి 1/2l. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కొంచెం పోర్షన్ కిందికి ఉంది. తర్వాత ఇది ఒక రిజిడ్ రాడ్ అన్నాను కాబట్టి ఈ మిగతా పోర్షన్ పైకి లేస్తుంది. సో ఈ ఫిగర్ చెప్పాలంటే ఎగ్జాక్ట్గా గీయాలంటే ఇలా ఇలా వస్తుంది. ఇది దీన్ని పైకి లాగాను, ఇది కిందకు ఉంది, ఇది ఇలా ఉంటుంది. అవునా? సో ఈ ఈ కొంచెం పోర్షన్ని వాడు వెరీ స్మాల్ అమౌంట్ కాబట్టి జస్ట్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ సపోర్ట్ అంటాడు కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేసేసి ఈ ఫిగర్ని రాసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ ద ఫిగర్ ఈస్ హియర్. సో ఇక్కడ మనకి ఏమైంది? నేను చెప్పినట్టు క్లియర్గా చెప్తే ఈ ఫిగర్ యాక్చువల్గా ఇలా ఉందన్నాను కదా.
సో ఈ పార్ట్ పైకి లేసింది, ఈ పార్ట్ చిన్నగా ఉంది. ఈ చిన్న ఏరియాలో మనకి యాంగిల్ తెలుసు. ఈ యాంగిల్ ఎంత? ఇది కూడా 1/2L ఉంటుంది. ఎందుకంటే ఈ లెంత్ 2L కాబట్టి. ఇక్కడ 1/2L ఉంటే ఇక్కడ కూడా 1/2L ఉంటుంది కాబట్టి మీరు నోటీస్ చేస్తే ఈ థీటా కూడా 1/2L ఉంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్కసారి మీకు ఈ యాంగిల్ వచ్చేసిన తర్వాత ఈ రెండు యాంగిల్స్ ఈ హైట్స్ కనుక్కోవడం వెరీ ఈజీ. ఇప్పుడు మళ్ళీ సేమ్ ట్రిగ్నామెట్రీ ఈ హైట్స్ అన్నోన్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ బై ఈ డిస్టెన్స్ 2L ఈజ్ ఈక్వల్స్ టు ఈ టీటా ఈజ్ 1/L తీసుకుంటే ఇది 1 వస్తుంది. సిమిలర్లీ ఈ హైట్ మీరు కావాలనుకోండి, దిస్ డిస్టెన్స్ బై దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2L పెట్టుకుంటే ఈ హైట్ వచ్చేస్తుంది. సో యూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ డిఫరెంట్ ఆర్డినేట్స్ వచ్చేస్తాయి. ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న వాటిని పాజిటివ్, కింద ఉన్న వాటిని నెగిటివ్ తీసుకుంటే దిస్ ఈజ్ అ స్పెషల్ కేస్. నేను చెప్పాను సపోర్ట్స్ మీద షేర్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ అయితే ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, జస్ట్ అట్ రైట్ హ్యాండ్ సైడ్తో గీసాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందంటే మీరు ఫిగర్ తీసుకుంటే సపోజ్ దిస్ ఈజ్ మై ఇనిషియల్ బీమ్ కదా. ఇప్పుడు టేక్ ఏ సెక్షన్ జస్ట్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ దిట్ సెక్షన్. ఇప్పుడు సేమ్ అప్రోచ్ అప్లై చేయండి. మన ప్రొసీజర్ ప్రకారం సెక్షన్ ఇస్తే దాన్ని కట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని పైకి లాగాలి, రైట్ హ్యాండ్ సైడ్ని కిందికి లాగాలి, అంతేనా? ఇప్పుడు మీరు కట్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని పైకి లాగినప్పుడు ఏం చేస్తుందంటే రాలేకపోతుంది. చూడు, ఇక్కడ రెండు చోట్ల కనెక్ట్ అయింది. ఒకవేళ ఇది లేకుందనుకో ఇది ఇలా జరిగిండొచ్చు, కానీ ఇక్కడ రెండు చోట్ల కనెక్ట్ అవ్వడం వల్ల ఈ పార్ట్ పైకి లేయదు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కిందకి వస్తుంది. అందుకని మీరు ఫిగర్ చూస్తే దిస్ పార్ట్ లుక్స్ లైక్ దిస్. సో దిస్ ఇస్ వాట్. తర్వాత ఈ కిందకి వచ్చిన తర్వాత ఈ ఫిగర్ ఇలా ఎందుకు లేదు, ట్రయాంగులర్ షేప్లో ఎందుకు లేదు, రెక్టాంగులర్ షేప్లో ఎందుకు ఉందో యూ కెన్ నోటీస్ దిస్. మనకేం చేయాలి, ఓవరాల్ పార్ట్ 1 యూనిట్ కిందకి రావాలి కాబట్టి ఆ 1 యూనిట్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ద ఎంటైర్ ఫిగర్ విల్ లుక్స్ లైక్ దిస్. ఓకే, అయినా కూడా ఇది ఇలా వచ్చి ఇలా ఉండొచ్చు కదా అంటే ఇది ఒక రిజిడ్ రాడ్. ఈ రిజిడ్ రాడ్ ఇది లేయలేదు కాబట్టి ఇది మొత్తం కిందకు వచ్చేసింది. సో దట్ ఈ యాంగిల్ అనేది 1 మెయింటైన్ చేయాలి కాబట్టి. ఒకవేళ ఇక్కడ హింజ్ ఉంది అనుకోండి అప్పుడు మన ఫిగర్ ఇలా వచ్చేది. ఇక్కడ హింజ్ ఏం లేదు కాబట్టి ఈ ఫిగర్ ఇలా డ్రాప్ డౌన్ అయింది. ఇది ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్, దాంట్లో ఉన్న ఒక స్పెషల్ కేస్. తర్వాత అదేవిధంగా ఇచ్చిన బీమ్లో ఒక సెక్షన్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ గీయాలి అంటే యాజ్ పర్ ముల్లర్ బ్రెస్లా వెరీ సింపుల్. ముల్లర్ బ్రెస్లా ఏం చెప్పాడంటే నీకు ఏ సెక్షన్ దగ్గర అయితే బెండింగ్ మూమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీయమన్నాడు ఆ సెక్షన్ని నువ్వు కట్ చేయొద్దు, డోంట్ కట్ ఇట్, కన్వర్ట్ ఇంటూ హింజ్లా కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ 2 హింజులు ఉన్నాయి, ఈ హింజ్గా కన్వర్ట్ చేసి దీన్ని పైకి లాగమన్నాడు. పైకి లాగితే షేప్ ఏమవుతుంది, ఇలా వస్తుంది. ఈ వచ్చిన షేపే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్. దీన్ని పాజిటివ్ సైన్ తీసుకోండి. ఆ తర్వాత ఈ హైట్ వచ్చి AB/L. తర్వాత ఇందులో సెకండరీ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే ఇది AB/L అన్నప్పుడు ఈ టీటా ఎంత అవుతుందో చూడండి, ఇది B/L అవుతుంది, ఇది A/L అవుతుంది. సో ఈ యొక్క యాంగిల్ మీరు క్యాల్కులేట్ చేస్తే ఈ సమ్ అనేది ఇఫ్ దిస్ ఈజ్ మై హారిజంటల్ లైన్, దిస్ ఈజ్ మై హారిజంటల్ లైన్, ఇది టీటా A అవుతుంది, ఇది టీటా B అవుతుంది, ఇది టీటా B అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ చూసుకుంటే 1 అవుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఇది ఒక చోట యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్. లెట్ us లెర్న్ త్రూ. ఇప్పుడు మనం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఇదేంటి ఏ టాపిక్ మీద అంటే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఫర్ రియాక్షన్స్, ఇందులో ఫర్ రియాక్షన్స్ ఇన్ బీమ్స్. సో వీటి మీద సింపుల్ ప్రాక్టీస్ చేద్దాం, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఎలా చేయాలి అని. సపోజ్ ఇదొక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకోండి, కానీ కొంచెం ఓవర్ హ్యాంగ్ ఉంది అండ్ వీటి లెన్స్ వచ్చి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్స్. దెన్ దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1.A. సో వీడు ఏమంటున్నాడు, డ్రా ILD ఫర్ దిస్, ఇది A అనుకుంటే ఇది B అనుకుంటే రియాక్షన్ అట్ A అన్నాడు అనుకోండి. ప్రొసీజర్ ఏంటి, నేను చెప్పినట్టు ఒక ఇమాజినరీ రెఫరెన్స్ లైన్ తీసుకోండి, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. తీసుకున్న తర్వాత ముల్లర్ బ్రెస్లా ప్రకారం
మనకి రియాక్షన్ అట్ ఏ కావాలి. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ. సో ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో రియాక్షన్ అట్ ఏ ఉంటుంది. ఏం చేయాలి, ఈ పోర్షన్లో దీన్ని బ్రేక్ చేసి చేయి పట్టుకొని పైకి లాగాలి. చేయి పట్టుకొని పైకి లాగితే ఎలా వస్తుంది, ఈ ఫిగర్ ఇలా వస్తుంది. కాబట్టి దీని ఫైనల్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ షేప్ వచ్చి బి దగ్గర ఏమో హింజ్ కాబట్టి అలాగే ఉండి ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత యూ గైస్ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఈ కింద ఉన్న పోర్షన్ అనేది నెగిటివ్ పోర్షన్, ఇది పైన ఉండేదంతా పాజిటివ్ పోర్షన్. తర్వాత దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ యొక్క హైట్ ఎంత, ఇది యాజ్ పర్ స్టాండర్డ్ ప్రొసీజర్ దిస్ ఈజ్ 1. ఈ హైట్ 1 ఉంటుంది ముల్లర్ బ్రెస్ లాస్ ప్రకారం. ఇది 1 అయితే తర్వాత ఈ డిస్టెన్స్ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 3 meters అయింది. అప్పుడు ఈ హైట్ ఎంత అవుతుంది, ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు కచ్? మీరు దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఆర్డినేట్ 1 అనుకుంటే O1 బై ఈ లెంత్ ఇక్కడ నుంచి ఎంత లెంత్ ఉంది, యాజ్ పర్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ 2 meter ఉంది. సో O1 బై 2 meter షుడ్ బి ఈక్వల్ టు 1 బై ఈ ఎంత ఉంది 3 meter ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంతే. ఈ హైట్ బై ఈ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ హైట్ బై ఈ హైట్. ఎందుకంటే ఇదంతా ఒక సింగిల్ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఎంత స్లోప్ ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది. కాబట్టి దిస్ బై దిస్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ బై దిస్. కాబట్టి ఇలా చేసుకుంటే మీకు ఆర్డినేట్ 1 వస్తుంది, 2/3 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. దిస్ ఈజ్ ద ఫైనల్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ. నో డౌట్ ఇన్ దిస్. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి సపోజ్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 పార్ట్ బి అనుకోండి. డ్రా ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ reaction at B in the beam AB. In the beam AB with the overhang. ఫర్ ఇదే క్వశ్చన్కి ఇచ్చాడు అనుకోండి, అప్రోచ్ ఇస్ సింపుల్. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఆ రెఫరెన్స్ లైన్స్ ఏబి, ఇది రెఫరెన్స్ లైన్స్ ఇలా నేను రాసుకున్నాను. ఓకే, హింజ్ బి వచ్చి ఇక్కడ ఉంది, దీన్ని కూడా ఇలా వేసుకున్నాను. ఓకే, ఈ ఫ్రీ ఎండ్ ఓవర్ హ్యాంగ్ ఎండ్ ఇలా ఉంది, ఇలా రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం మన స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంది, ఎక్స్ యాక్సిస్ రాసుకోండి, వై యాక్సిస్ వేసుకోండి. తర్వాత ఈ ఎక్స్ యాక్సిస్లో ఏముంటుంది, డిస్టెన్స్ ఉంటుంది. బేసికలీ దిస్ ఫిగర్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ బి. తర్వాత ఇక్కడ ఏముంటుంది, వై యాక్సిస్లో రియాక్షన్ అట్ బి ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం ఏంటి, ముల్లర్ బ్రెస్ లాస్ ప్రకారం ఇచ్చిన దాంట్లో దీన్ని ఒక రాడ్ అనుకుంటే మనకి రియాక్షన్ అట్ బి కావాలనుకుంటే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఏం చేస్తాం, దీనికి తీసేసి చేత్తో పైకి లాగుతాం. ఎంత పైకి లాగాలి, సో దట్ దిస్ హైస్ ఈస్ 1 unit అనమాట. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ ఫిగర్లో ఈ లైన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత హైట్ ఉంటుంది, ఇది 1 ఉంటుంది, ఇది కాదు, ఇది ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది మనకు తెలీదు. వీ కెన్ ఫైండ్ అవుట్. అండ్ ఈ క్వశ్చన్లో ఈ కేసులో ఏమైంది, మొత్తం పాజిటివ్ సైడ్లోనే ఉంది. ఓకే, దిస్ ఈస్ పాజిటివ్. అండ్ ఈ వాల్యూ ఎంత ఉంటుంది, ఇది 1 ఉంటే మీకు తెలుసు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాడమన్నాను కదా. ఇది y1 అన్నోన్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, y1 బై ఈ పెద్ద ట్రయాంగిల్ యొక్క డైమెన్షన్స్ అనమాట. y1 బై ఇక్కడ నుంచి ఇది తీసుకోవాలి, ఇది ఎంత ఉంది, 5 meters ఉంది. y1 బై 5 meters ఈజ్ ఈక్వల్స్ టు 1/3 meters తీసుకోండి. ఇది 1 meter కాదు, ఇది జస్ట్ 1 పెట్టేసుకోండి, యూనిట్ వాల్యూ 1. ఓకే, తర్వాత దీని ప్రకారం మీకు వాల్యూ ఆబ్వియస్లీ ఫిగర్ ప్రకారం ఇది 1 కన్నా ఎక్కువ ఉంటుంది. లెంత్ చూస్తే దీనికన్నా హైటే ఉంది. అది y1 ఈజ్ ఈక్వల్స్ టు 5/3 అయింది. సో y1 ఈజ్ ఈక్వల్స్ టు 5/3. This is the influence line diagram for what? For reaction at B. This is influence line diagram for reaction at A. ఇది 2 simple questions ఎగ్జామ్లో అడగచ్చు. ఇంకా దీంట్లో ఇంకా నెక్స్ట్ వేరియంట్స్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్లో వాడు క్వశ్చన్ నెంబర్ 1 పార్ట్ సి ఏమడుతానంటే, ఫైండ్ ద రియాక్షన్ అట్ ఏ ఇన్ ద బీమ్ డ్యూ టు గివెన్ లోడ్స్ అందనుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీ ముందర క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఈ బీమ్ ఎలా ఉండదో అలా తీసుకుంటాను. ఓకే, డూప్లికేట్. సో ఇచ్చిన బీము ఓవర్ హ్యాంగ్ బీము, ఇచ్చిన బీమ్ తీసుకున్నాను. అయితే ఈ క్వశ్చన్ ఇప్పుడు వాడు ఏమన్నాడంటే దీని మీద లోడ్స్ యాక్ట్ అవుతున్నాయంట. ఈ లోడ్ ఎంత తీసుకున్నాం అంటే 2 kN తీసుకున్నాం.
ఇక్కడ కూడా ఏదో కొంచెం లోడ్ యాక్ట్ అవుతుందంట కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో. తర్వాత ఇది ఎంత అంటే 3 కిలోమీటర్ యాక్ట్ అవుతుందంట. ఇది ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ క్వశ్చన్ కాదు. ఇచ్చిన బీమ్లో ఈ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. ఈ లోడ్స్ యాక్ట్ అయితే రియాక్షన్ అట్ ఏ ఎంత అని అడిగినాడు. సో ఈ క్వశ్చన్ మీరు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ద్వారా చేయొచ్చు. ఎగ్జామ్లో వాడు చెప్పాడు, అరే భయ్ ఈ క్వశ్చన్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ నుంచి అని. మీరు తెలివిగా ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఫస్ట్ అప్లై చూడండి, ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ అప్లై చేయొచ్చా లేదా. ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఏంటి, ఒక యూనిట్ లోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ పోతే ఈ రియాక్షన్ అట్ ఏ అనేది ఎలా వేరే అవుతుందో ఆ ఫిగరే ఇది ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ. యూనిట్ లోడ్ కాకుండా మోర్ దాన్ 2 కిలోన్యూటన్ యాడ్ అయితే ఏమవుతుందంటే సేమ్ ఫండా నీకు ఏం వాల్యూస్ ఉన్నాయో దాన్ని నువ్వు మల్టిప్లై చేస్తావు. యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ లీనియర్లీ నువ్వు ఇంక్రీజ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ క్వశ్చన్కి ఎగ్జామ్లో వస్తే నేను వెంటనే దీనికి ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఇలా గీసేసుకుంటాను. ఏం చేస్తాను, ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత సపోజ్ దిస్ ఈజ్ మై కేస్, సో డూప్లికేట్ ఇట్. తర్వాత ఈ కరెస్పాండింగ్ లొకేషన్లో ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ పెట్టుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇచ్చిన లోడ్లో రియాక్షన్ అట్ ఏ కావాలి. సో రియాక్షన్ అట్ ఏ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ యూనిట్ లోడ్ ఉండింటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 2 కిలోన్యూటన్స్ ఎక్కడుందో అక్కడ కరస్పాండింగ్ ఆర్డినేట్స్ కనుక్కోవాలి. దీన్ని మీరు O1 అనుకోండి, ఈ హైట్ని O1 అనుకోండి. తర్వాత ఈ లోడ్ దగ్గర ఉన్న హైట్ని ఆల్రెడీ ఇది O2 అనుకోండి. నౌ రియాక్షన్ అట్ ఏ ఇన్ దిస్ బీమ్ మిగతా ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ, సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అవన్నీ అప్లై చేయకుండా ఇదొక్క ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్లో నేను ఫైనల్ ఆన్సర్ రియాక్షన్ అట్ ఏ ఏం చేసేయచ్చండి, రియాక్షన్ అట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 కిలోన్యూటన్స్ ఇంటూ ఆర్డినేట్ 1, ఆ ఎంత హైట్ వస్తే అంత, ప్లస్ 3 కిలోన్యూటన్స్ ఇంటూ ఆర్డినేట్ 2. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ ఆర్డినేట్ 2 అనేది నెగిటివ్ సైడ్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మైనస్ పెట్టేసుకుంటాను. సో వీటిని నీకు సాల్వ్ చేస్తే రియాక్షన్ అట్ ఏ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఈ ఆర్డినేట్ 1 ఏంటి, ఆర్డినేట్ 2 ఏంటి, ఎలా కనుక్కోవాలి మీకు తెలుసు. ఏం చేస్తాను, ఆర్డినేట్ 1 కనుక్కోవడానికి 1/3 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆర్డినేట్ 1 ఈ డిస్టెన్స్ ఎంత ఉంది ఫిగర్లో ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, ఇది 2 మీటర్స్, ఇది 1 మీటర్ అనుకోండి. సో ఏం చేస్తాను, ఇది 2 మీటర్ తీసుకుంటా. రిమెంబర్ ఈ హైట్ బై ఈ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ హైట్ బై ఈ హైట్ కాబట్టి ఇచ్చేసుకుంటే నీకు ఆర్డినేట్ 1 వస్తుంది. సిమిలర్లీ ఆర్డినేట్ 2 కావాలంటే ఏం చేస్తాను నేను 1/3 అంటే ఇది బై ఇది 3 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు O2/2 మీటర్ వేసుకుంటే మీకు O2 వచ్చేస్తుంది, 2/3 వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చిన ఫైనల్ వాల్యూయే ద రియాక్షన్ అట్ ఏ. దిస్ ఈస్ హౌ యూ గైస్ కెన్ యూస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఇన్ ద అదర్ కాన్సెప్ట్స్ టు ఫైండ్ ద రియాక్షన్ హియర్. ఇది one of the possible question. Next question will be question number 1, part D. What is the maximum reaction that is developed in beam AB, ఇచ్చిన beam AB when a point load of 600 newtons crosses the beam from A to B. వీడు ఏమంటాడంటే సేమ్ బీమ్ ఉందంట, వాడి బీమ్ అయితే ఇదే, ఈ బీమ్ ఉంది, ఈ బీమ్ మీద ఒక పాయింట్ లోడ్ ఉందంట, ఆ పాయింట్ లోడ్ ఒక వాల్యూ 600 న్యూటన్స్ ఉందంట. అయితే ఈ 600 న్యూటన్ అనేది ఇది ఒక మూవింగ్ లోడు, ఇది ఏ నుంచి బీకి ఇలా క్రాస్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడికి పోతా ఉంది, పోయి క్రాస్ అయిపోతుంది. అయితే ఇన్ దిస్ జర్నీ మనకు తెలుసు ఇక్కడ రియాక్షన్ అనేది మారుతూ ఉంటుంది, కొంచెం ఉంటుంది, పెరుగుతుంది తగ్గుతుంది, రివర్స్ అవ్వచ్చు. సో ఈ మార్పులో వాట్ ఈస్ అ మ్యాక్సిమం రియాక్షన్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ దిస్ రియాక్షన్ ఏ వెన్ ద లోడ్ ఈస్ మూవింగ్ లైక్ దిస్ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే వీడు ఏ నుంచి బీకి పాయింట్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ క్వశ్చన్.
తర్వాత వీడికి ఏం కావాలి, మ్యాక్సిమం రియాక్షన్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద బీమ్ ఏబి అన్నాడు. సపోజ్ వీడు మ్యాక్సిమం రియాక్షన్ అట్ ఏ అని అడిగాడు అనుకోండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం రియాక్షన్ అట్ ఏ డెవలప్డ్ అంటే ఫస్ట్ మీరు రియాక్షన్ అట్ ఏ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీసేసుకోండి. మనకు తెలుసు ఆల్రెడీ గీసి పెట్టుకున్నాం కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ వచ్చి ఇది. ఓకే, తీసుకొని ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, హౌ టు ఫైండ్ ద రియాక్షన్ అట్ ఏ. నాకు తెలుసు రియాక్షన్ అట్ ఏ, ఒకవేళ ఇక్కడ ఒక ఏదైనా పాయింట్ లోడ్ ఉండింటే నేను ఇక్కడ ఆర్డినేట్ కనుక్కొని ఈ పాయింట్ లోడ్ ఇంటూ ఆర్డినేట్ చేస్తే నాకు రియాక్షన్ అట్ ఏ వస్తుంది. కానీ ఇక్కడ 600 న్యూటన్స్ పోతుంది, ఎక్కడుందో తెలియదు, నాకు మ్యాక్సిమం కావాలన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 600 న్యూటన్స్ని ఐ విల్ మూవ్ ఇట్ సో దట్ ఐల్ గెట్ మ్యాక్సిమం వాల్యూ. సో మీరు చెప్పండి, ఇలా మూవ్ చేసుకుంటూ పోతే దీని ఆర్డినేట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? ఆబ్వియస్గా ఆర్డినేట్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే 600 న్యూటన్స్ని ఇక్కడ పెడతాను. సో అప్పుడు ఏమవుతుంది, ద రియాక్షన్ అట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 600 న్యూటన్స్ ఇంటూ తర్వాత ఈ కరస్పాండింగ్ ఆర్డినేట్, దీనికి మనం డాటెడ్ లైన్స్ తీసుకుంటే ఈ ఆర్డినేట్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 పెట్టుకుంటే 600 న్యూటన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మ్యాక్సిమం రియాక్షన్ డెవలప్డ్ అనమాట. సో ఒకవేళ క్వశ్చన్లో వాడు క్వశ్చన్ నెంబర్ ఇందులోనే Q1.D.E వాట్ ఈస్ మ్యాక్సిమం నెగిటివ్ రియాక్షన్ డెవలప్డ్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ పాయింట్లోని తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు. అప్పుడు ద మ్యాక్సిమం నెగిటివ్ రియాక్షన్ ఏమవుతుందంటే RA మ్యాక్సిమం నెగిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు 600 ఇంటూ 2/3 ఆర్డినేట్ ఎంత హైట్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ మల్టిప్లై చేస్తే వచ్చిందే 600 న్యూటన్ అనేసి మ్యాక్సిమం నెగిటివ్ రియాక్షన్ అనమాట. ఇది ఒక రకమైన క్వశ్చన్. తర్వాత రియాక్షన్స్, ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్స్ ఇన్ బీమ్స్లో ఇంకొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, సపోజ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇలా ఉంది. ఇవి బై డిఫాల్ట్ హింజెస్. సపోజ్ ఇక్కడ ఒక యూడిఎల్ యాక్ట్ అవుతుంది. యూడిఎల్ ఇలా ఉంది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటారు. సపోజ్ దీని వాల్యూ 5 kN/m ఉందనుకోండి. అండ్ దీని డైమెన్షన్స్ ఎగ్జామ్లో వాడు ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్, ఇది 3 మీటర్స్ అన్నాడు అనుకో. దీని పేర్లేమో పాయింట్ ఏ, పాయింట్ బి అన్నాడు. క్వశ్చన్లో జనరల్ క్వశ్చన్, వాట్ ఈస్ రియాక్షన్ అట్ ఏ అని అడిగాడు అనుకోండి. మనకి ఒకవేళ సిమెట్రీ అయితే ఇది 5 into 2 చేసి 10/2 5 kN 5 kN పెట్టచ్చు. కానీ ఇక్కడ చూస్తే సిమెట్రిక్ లేదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయడం అదైనా ఈజీయే, బట్ హౌ టు అప్లై దిస్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ అనుకుంటే, సో మీరు ఏం చేయొచ్చు, నా అప్రోచ్ ప్రకారం, ముల్లర్స్ రెస్ట్రాస్ ప్రకారం ఫస్ట్ హారిజంటల్ రెఫరెన్స్ లైన్ తీసుకోండి, వర్టికల్ వై యాక్సిస్ తీసుకోండి. వై యాక్సిస్లో రియాక్షన్ అట్ ఏ ఉంటుంది. వచ్చే ఫిగర్ని మనం ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ అంటాము. ప్రొసీజర్ ప్రకారం ఆ లోడ్ ఏం యాక్ట్ అయినా మనకు సంబంధం లేదు. ముల్లర్ రెస్ట్రాస్ ప్రకారం ప్రొసీజర్ ఏంటంటే అక్కడ హింజ్ని బీకేసి పైకి లాగండి, రిజిడ్ లాడ్ లాగా వచ్చిన షేపే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ అనమాట. సో ఇది మీకు తెలుసు, యాజ్ పర్ రూల్ ఇది హైట్ 1 ఉంటుంది అండ్ ఇక్కడ 0 ఉంది. ఈ పైన ఉండే వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్. ఇప్పుడు వాట్ ఈస్ రియాక్షన్ అట్ ఏ ఇన్ దిస్ బీమ్ అని అడిగితే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ నువ్వు ఏం చేయొచ్చు అంటే దీన్ని ప్రొజెక్టెడ్ లైన్స్ వేసుకోండి. ఈ ప్రొజెక్టెడ్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఈ ప్రొజెక్టెడ్ లైన్స్ ఈ ఏరియాని షేడ్ చేసాయి. దిస్ ఈస్ కవరింగ్ దిస్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్. సపోజ్ దీని పేరు నేను PQRS అని అనుకోండి. సో రియాక్షన్ అట్ ఏ ఇన్ ద బీమ్ డ్యూ టు యూడిఎల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ఏం చేయాలంటే, ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ PQRS ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఇంటూ ద లోడ్ ఇంటెన్సిటీ అనమాట. ఇలా చేస్తే మీకు వచ్చేస్తుంది. సో RA ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ PQRS కట్టాలంటే ఏం చేయాలంటే, మీకు ఇది L అనుకోండి, ఈ హైట్ A అనుకుంటే, ఈ హైట్ B అనుకుంటే, దిస్ ఈస్ 1/2 ఇంటూ A ఇంటూ L,
హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఏ ప్లస్ బి చేస్తారు. ఇది చేస్తే మీకు ఆ ఏరియా వచ్చేస్తుంది. ఆ ఏరియా వచ్చిన తర్వాత ఇంటూ ఆ లోడ్ ఇంటెన్సిటీ ఎంత 5 kN/m చేయాలి. అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ ఏ ప్లస్ బి చేశారనుకోండి, ఈ ఎల్ ఎంత 2 మీటర్స్ అని తెలుసు. ఈ ఏ తెలియదు అనుకోండి, వెరీ సింపుల్. మనకి ఇదేం తెలుసు, 1 బై ఈ లెంత్, కంప్లీట్ లెంత్ ఎంత 1/7 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై 5 మీటర్ చేస్తే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5/7 వచ్చింది. సో ఏ వాల్యూ వచ్చి 5/7. సిమిలర్లీ బి వాల్యూ కూడా అంతే. సో మీరు ఏం చేస్తారు, 1/7 ఈజ్ ఈక్వల్స్ టు b/3 చేసుకుంటే బి వాల్యూ వచ్చి 3/7 వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని మీరు ఇక్కడ ఫీడ్ చేసుకుంటే మీకు ఆన్సర్, ఇక్కడ ఏరియా అనేది స్క్వేర్ మీటర్ అయినప్పటికీ నీకు యూనిట్స్లో బీ కేర్ఫుల్. మన ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్లో వీటికి ఏం యూనిట్స్ ఉండవు. కాబట్టి దీని ఏరియా మీరు కట్టినప్పుడు దీని లెంత్ వచ్చి లెంత్కి యూనిట్ ఉంటుంది మీటర్, వీటికి ఏం యూనిట్స్ ఉండవు కాబట్టి మీకు వాల్యూ సమ్ బ్లా 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 నెంబర్ వచ్చి మీటర్ వస్తుంది. ఇంటూ 5 kN/m చేసుకుంటే మీటర్ క్యాన్సిల్ వచ్చి ఈ రియాక్షన్ ఎట్ చేజ్ వస్తూ డాష్ కిలోన్యూటన్ వస్తుంది. సో యూడిఎల్స్ వచ్చినా కూడా ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్లో ఇలా మీరు కనుక్కోవచ్చు. దిస్ ఈస్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్స్. ఏమైనా క్వశ్చన్స్ వస్తే దీన్ని దాటి రాదు. దట్స్ ఇట్. ప్రాక్టీస్ క్వశ్చన్. ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే డ్రా ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ విఏ, విబి అండ్ విడి అన్నాడు. ఇక్కడ యాక్చువల్ వి అంటే షేర్ ఫోర్స్ అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. యాక్చువల్గా వీడి ఉద్దేశం ఏంటంటే వర్టికల్ రియాక్షన్ అట్ ఏ, వర్టికల్ రియాక్షన్ అట్ బి అండ్ వర్టికల్ రియాక్షన్ అట్ డి. సో వీటికి వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ అంటే, ఫస్ట్ పార్ట్ వర్టికల్ రియాక్షన్ అట్ ఏ చూసుకున్నాం అనుకో, మీకు ఏం చెప్పాను, ఇన్ ముల్లెస్ ప్రెస్లాస్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది బీమ్ అంట, ఇక్కడ నుంచి ఇక్కడ బీమ్ ఉందంట, కింద పిన్నర్ సపోర్టు, ఇక్కడ రోలర్ సపోర్టు, ఇది ఒక హింజ్ ఇచ్చాడు. సో హింజ్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సింగిల్ రాడ్గా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రాడ్గా బిహేవ్ చేస్తుంది, తర్వాత ఇక్కడ ఒక హింజ్ ఉంటుంది, ఇక్కడ ఒక హింజ్ ఉంటుంది, ఇక్కడ కూడా హింజ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ హింజ్ ఉన్నప్పటికీ దిస్ ఎంటైర్ బీమ్ విల్ బి రన్నింగ్ ఓవర్ ఇట్. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వన్ సింగిల్ రాడ్, ఇట్ ఈస్ యాజ్ ఎ వన్ సింగిల్ రాడ్. ఇప్పుడు వర్టికల్ రియాక్షన్ అంటే ఏ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ లూజ్ చేసి పైకి లాగాలి. పైకి లాగితే షేప్ ఏమొస్తుంది, ఆబ్వియస్లీ మీరు నోటీస్ చేస్తే అబౌట్ దిస్ పాయింట్ యాజ్ ఎ పివోట్ పాయింట్ ఈ ఫిగర్ ఇలా లేస్తుంది. సో ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ హైట్ ఎంత ఉంటుంది 1. కాబట్టి దీన్ని మీరు ఆన్సర్ చూస్తే దిస్ ఈజ్ అ షేప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది హైట్ 1 ఉంటుంది, మిగతా హైట్స్ కావాలంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాడి తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మీరు వర్టికల్ రియాక్షన్ అట్ బి అని అనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ బి దగ్గర ఈ సపోర్ట్ తీసేసి పైకి లాగడానికి ట్రై చేస్తారు. పైకి లాగితే ఇదంతా ఒక రాడ్ అన్నాను, ఇదంతా ఒక రాడ్ అన్నాను, మధ్యలో హింజ్ ఉందన్నాను, కాబట్టి ఇది ఇలా వస్తుంది. ఇక్కడ హింజ్ ఫామ్ అయ్యి ఇక్కడికి ఇలా వస్తుంది. ఈ హైట్ 1 అవుతుంది, మిగతా హైట్ మీరు కనుక్కోవచ్చు, మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. కాబట్టి మీరు సొల్యూషన్ చూస్తే దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ ద వర్టికల్ రియాక్షన్ అట్ బి, ప్రొవైడెడ్ ఆ బి ఎక్కడుందో అక్కడ హైట్ 1 ఉంటుంది, మిగతాది ప్రొపోర్షనేట్గా ఉంటుంది. సిమిలర్గా మీరు వర్టికల్ రియాక్షన్ అట్ డి అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, ఈ బ్రేక్ చేసేసి చేయితో దీని పైకి లాగుతారు, 1 యూనిట్ లాగుతారు. అలా లాగే టైంలో ఏమవుతుందంటే మీరు ఈ రాడ్ ఏమో ఫ్రీగా 1 యూనిట్ వచ్చేస్తుంది, కానీ ఈ రాడ్కి ఏమైంది, ఇక్కడ 2 సపోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉంది, కాబట్టి ఇది ఫ్రీగా ఎలా రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇది ఆపేస్తుంది. కాబట్టి దాన్ని అలాగే ఉంచేయండి, దీన్ని ఒక్కటే పైకి లేపండి. సో ఫిగర్ ఏమొస్తుంది, ఇలా వస్తుంది. దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ వర్టికల్ రియాక్షన్ అట్ డి ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్. సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం విచ్ కవర్స్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్, షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. క్వశ్చన్ చూస్తే ఏముందంటే, ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది ఏబి, ఇందులో ఒక సెక్షన్ ఉంది, దట్ ఈస్ సెక్షన్ సి విచ్ ఇస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 4 మీటర్ అండ్ 6 మీటర్ తీసుకుందాం. దెన్ వెన్ ఎ మ్యాన్ ఆఫ్ 600 న్యూటన్స్ మూవ్స్ ఫ్రమ్ ఏ టు బి, ఒక మనిషి ఉన్నాడంట, ఆ మనిషి ఏ టు బి మూవ్ అయితే వాట్ ఈస్ ద maximum reaction, maximum shear force at the point C,
మాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ సి. మాక్సిమం రియాక్షన్ అట్ ఏ మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ అట్ ఏ ఈ షేప్లో ఉంటే మాక్సిమం రావాలంటే ఎక్కడైతే మాక్సిమం హైట్ ఉంటుందో అక్కడ పాయింట్లో పెట్టేసి 500 న్యూటన్స్ ఇంటూ 1 చేస్తే 500 న్యూటన్స్ యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం, వచ్చిందే మ్యాక్సిమం రియాక్షన్. తర్వాత మ్యాక్సిమం షేర్ ఫోర్స్ యాక్టింగ్ అట్ సి. మన పాయింట్ సి, వాడికి ఏదో రిపేర్ వచ్చింది అక్కడ, ఆ సి దగ్గర మ్యాక్సిమం షేర్ ఫోర్స్ కావాలా వాడికి, ఒక మనిషి 600 న్యూటన్స్ మూవ్ అయితే అప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ షేర్ ఫోర్స్ ప్రకారం ఇక్కడ కట్ చేసి చాకుతో ఈ హ్యాండ్తో పైకి ఈ హ్యాండ్తో కిందకి లాగి ఈ షేప్ ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఈ షేప్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ బి/ఎల్ వస్తుంది, ఇక్కడ ఏ/ఎల్ వస్తుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇక్కడ తీటా వచ్చి 1/L వస్తుంది, ఇక్కడ తీటా వచ్చి 1/L వస్తుంది. అవునా? సో ఆ ఫిగర్ గీసాను, దాని షేప్ అయితే ఇలా ఉంది. ఇలా వచ్చిన తర్వాత వీడేమన్నాడు? మ్యాక్సిమం షేర్ ఫోర్స్ యాక్టింగ్ అట్ సి అన్నాడు. అది మ్యాక్సిమం పాజిటివా నెగిటివా వాడు చెప్పలేదు. కాబట్టి నేను ఇక్కడ పాయింట్లో పెట్టినప్పుడు ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 500 న్యూటన్స్ ఇంటూ ఈ ఆర్డినేట్ ఎంత 6/10 చేస్తే ప్లస్ 300 న్యూటన్స్ మ్యాక్సిమం పాజిటివ్ షేర్ ఫోర్స్. ఒకవేళ మ్యాక్సిమం నెగిటివ్ షేర్ ఫోర్స్ అని అడిగాను అనుకోండి, ఈ హైట్ ఎంత ఉంటుందో అది 4/10 ఇంటూ చేస్తే అది. వాడు క్వశ్చన్లో ఏం అడగలేదు కాబట్టి మనం అబ్సల్యూట్ మ్యాక్సిమం తీసుకొని దానికి డిజైన్ చేయాలి కాబట్టి సో మన ఆన్సర్ వచ్చి 300 న్యూటన్స్ మాత్రమే ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ ద మ్యాక్సిమం షేర్ ఫోర్స్. తర్వాత వాట్ ఈస్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ యాక్టింగ్ అట్ సి అన్నాడు కాబట్టి సి దగ్గర మీరు హింజ్ పెట్టేసుకోండి. హింజ్ పెట్టేసిన తర్వాత పైకి లేపు అన్నాను. ఇలా వచ్చిన తర్వాత ఈ షేప్ని పాజిటివ్ తీసుకొని ఆ హైట్ AB/L అవుతుంది. సో ఈ ఫిగర్ ఇలా వచ్చిన తర్వాత ఈ 500 న్యూటన్స్ని ఎక్కడ పెడితే మీకు మ్యాక్సిమం ఆర్డినేట్ వస్తుందో చూడండి. ఆబ్వియస్లీ ఇక్కడ పెడితే రాదు, ఇక్కడ పెడితే రాదు, ఇక్కడ పెడితే వస్తుంది. సో ఆ పొజిషన్ దగ్గర మీరు పాయింట్ లోడ్ పెట్టేసి ఆ 500 న్యూటన్స్ ఇంటూ ఈ హైట్ ఎంత ఉంటే అంత మల్టిప్లై చేయాలి. ఈ హైట్ కూడా మీరు యూనిట్స్ నోట్ చేస్తే A ఇంటూ B/L అన్నాను. ఈ L అనే దానికి యూనిట్స్ ఉంటాయి, మీటర్లో ఉంటుంది. ఈ తర్వాత ఏ అండ్ బికి, సో మీరు ఏ ఇంటూ బి చేసినప్పుడు ఇది కూడా మీటర్లో, ఇది కూడా మీటర్లో, ఇది కూడా మీటర్లో ఉంటుంది. ఇక్కడ ఏ అండ్ బి అనేది ఏంటి? అవి కూడా ఒక లెన్స్ కదా. మీ ఇచ్చిన ఫిగర్లో ఇది ఏ మీటర్, ఇది బి మీటర్ ఉంది కాబట్టి సో మీటర్ ఇంటూ మీటర్ బై మీటర్ చేస్తే ఫైనల్ వాల్యూ సంథింగ్ ఇన్ మీటర్స్ వస్తుంది. అది అక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను నేను 500 ఇంటూ ఈ ఆర్డినేట్ని మల్టిప్లై చేస్తే ఇది 500 న్యూటన్ అవుతుంది, ఇది 2.4 మీటర్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సంథింగ్ ఇంటూ న్యూటన్ మీటర్ వస్తుంది, విచ్ ఈస్ యూనిట్ ఫర్ మూమెంట్స్ యూనిట్ న్యూటన్ ఇంటూ మీటర్. సో బీ కేర్ఫుల్. ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షేర్ ఫోర్స్లో ఫర్ రియాక్షన్స్లో ఈ హైట్కి యూనిట్స్ ఉండవు, కానీ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్లో ఈ హైట్కి యూనిట్స్ వస్తుంది. ఎందుకంటే A ఇంటూ B/L చేసినప్పుడు డైమెన్షనల్ హోమోజీనిటీ అప్లై చేస్తే నీకు మీటర్ వస్తుంది, అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. స్పెషల్ కేసెస్ ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్లో ఇలాంటి సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ వచ్చి హింజెస్ ఉంటే మధ్యలో హింజ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఈజీ. ఒకవేళ సపోర్ట్స్ అనేటివి ఫిక్స్డ్ సపోర్ట్స్ అన్నాయి, సపోజ్ క్యాండిలివర్ బీమ్ వచ్చినా కానీ, ఒకవేళ ప్రాప్డ్ క్యాండిలివర్ వచ్చి మధ్యలోకి హింజ్ వచ్చినా కానీ, ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. సో హియర్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, క్యాండిలివర్ బీమ్ తీసుకొని వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ వర్టికల్ రియాక్షన్ అట్ ఏ అంటే యాజ్ పర్ ముల్లర్ బ్రష్లో మనకి ఏం తెలుసు? ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్ చేసి పైకి లాగాలి. పైకి లాగిన తర్వాత ఒకవేళ ఈ పక్క హింజ్ ఉండింటే ఇది ఇలా పైకి లేసేది, ఫిగర్ ఇలా వచ్చేది. కానీ ఇక్కడ హింజ్ లేదు. ఫస్ట్ థింగ్ ఇది ఫ్రీ ఎండ్లో ఉంది. తర్వాత ఈ ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ పర్పెండిక్యులారిటీ. నువ్వు పైకి లాగినా కూడా యూ మస్ట్ బి మేక్ షూర్ దట్ ఈ హారిజంటల్ ఉండేది హారిజంటల్గానే ఉండాలి. ఈ పర్పెండిక్యులారిటీ అనేది ఇక్కడ కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి దీని ప్రకారం మీరు చూసుకుంటే ఫ్రీ చేసి పైకి లాగినప్పుడు ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ విల్ బి ఏ హారిజంటల్ లైన్ రైజ్డ్ బై యూనిట్ 1 అట్ ఆల్ ద పాయింట్స్. అందుకనే ఈ ఫిగర్ ఇలా వచ్చింది. ఇదే విధంగా ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షేర్ ఫోర్స్ అని అడిగితే ఈ అట్ దిస్ పాయింట్ ఏ అని అడిగితే పాయింట్ ఏ దగ్గర మనకి షేర్ ఫోర్స్ అడిగితే సపోర్ట్స్ దగ్గర ఏ సపోర్ట్ అయినా ఏమవుతుంది మనకి జస్ట్ అట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జస్ట్ అట్ ద రైట్ హ్యాండ్ సైడ్ అనే కేసులు వస్తాయి.
ఈ కేస్‌లో మనకి జస్ట్ అట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైందంటే, అది మొత్తం వాల్‌లోకి ఎళ్ళిపోయింది. ఫిక్స్డ్ ఎండ్‌లోకి ఎళ్ళిపోయింది కాబట్టి, మనకు ఒకటే కేస్ ఒస్తది. జస్ట్ అట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఒస్తది. మనకి ప్రొసీజర్ తెలుసు. ఒకవేళ ఇది హింజ్ అయ్యుంటే, మనం ఏం జేసేవాళ్ళం, ఇక్కడ బ్రేక్ చేసి దీన్ని ఇట్లా పైకి లాగి, దీన్ని కిందకి పంపించేవాళ్ళం కదా! సేమ్ ప్రొసీజర్ నువ్విక్కడ ఫాలో అవుతావు. సో, ఫాలో అయ్యేటప్పుడు ఏం జేస్తావంటే, బ్రేక్ చేస్తావు. ఈ రైట్ హ్యాండ్ సైడ్‌ని పైకి లాగుతావు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌ని కిందకి లాగుతావు. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇందులో ఫిక్స్ అయిపోయింది కాబట్టి, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే పైకి లేస్తది. ఇది పైకి లేసినప్పుడు ఎంత లే ఇలా లేసినప్పుడు ఈ ఫిగర్ ఇలా వచ్చేది. కానీ అక్కడ ఫ్రీ ఎండ్ ఉంది కాబట్టి, సో, దేర్ ఈస్ నో హింజ్ కాబట్టి ఈ ఫిగర్ ఇలా వస్తది. సో, ఇలా వచ్చినప్పుడు యూ కెన్ సీ హియర్ ద షేప్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్ వచ్చి ఇలా పైకి లేసి, ఈ కంప్లీట్ హైట్ 1 ఉంటదని మనకు తెలుసు. ఆ 1 హైట్ ఇక్కడ వచ్చేసింది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ లైక్ దిస్. ఇప్పుడు ఇదే ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నప్పుడు, ఫిక్స్డ్ సపోర్ట్స్ ఉన్నప్పుడు, ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ ఏ అని అడిగాడు అనుకోండి, మనకు తెలుసు ఒకవేళ ఇంటర్మీడియట్ సెక్షన్ దగ్గర మనకి ఇలా ఉండింది అనుకోండి, వాట్ ఈస్ ద ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ సి అంటే దీన్ని హింజ్ లాగా మార్చుకొని మనం దీన్ని ఇలా చేస్తాము. ఇలా చేసిన తర్వాత దీన్ని పాజిటివ్ చేసుకుంటాం. దీన్ని ఏబీ బై ఎల్ అనుకుంటాం. కానీ ఇక్కడ హింజ్ లేదు, ఇక్కడ హింజ్ లేదు, ఇది ఫిక్స్డ్ ఉంది. ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, మీరు యాక్చువల్‌గా నోటీస్ చేస్తే ఆ హింజ్ చేసి పైకి లేపినప్పుడు, ఈ ఫిగర్ ఇలా వచ్చినప్పుడు ఇండైరెక్ట్‌గా మీరేం చేశారంటే, ఈ స్ట్రెయిట్ రాడ్‌ని మీరు ఇలా యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో బెండ్ చేశారు. ఎంత అమౌంట్‌లో బెండ్ చేశారంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 రేంజ్‌లో మీరు బెండ్ చేశారు. సో, అదే ఫండా ఇక్కడ మీరు అప్లై చేస్తారు. సో, ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ ఏ అని అడిగితే ఏం చేస్తారంటే, వీడు ఏ దగ్గర అడిగాడు కాబట్టి, ఏ దగ్గరకొచ్చి అక్కడ నేను హింజ్ క్రియేట్ చేసి, నేను ఆహ్, ఇలా యాంటీ క్లాక్‌వైస్ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో రొటేట్ చేస్తాను. ఎంత బై థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ స్లోపు ఈ లెంత్ ఎంతుంటే అంత లెంత్ నువ్వు చేస్తావు. సో, దిస్ ఈస్ ద ఫిగర్ అనమాట. ఇది ఒకవేళ ఈ లెంత్ ఎల్ ఉందనుకోండి, మీరు థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఇది 1 ఇది ఎల్ అయితే ఈ హైట్ కూడా ఎల్ అయితది. దిస్ ఈస్ హౌ ద ఫిగర్ లుక్స్ లైక్ వెన్ దేర్ ఈస్ ఎ ఫిక్స్డ్ సపోర్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్‌లో వచ్చే కష్టమైన పాయింట్స్ లేదంటే ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తారో అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. సపోజ్ ఈ బీమ్ చూస్తే, ఈ బీమ్ పెద్ద బీమ్ లాగా ఉంది కదా! ఒక క్యాంటిలివర్ బీమ్ లాగా ఉంది. దీనికి ఇక్కడ పిన్నెట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది. మధ్యలో హింజెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇది చూడ్డానికి పెద్దదైనా ఇట్ ఈస్ స్టాటికల్లీ డిటర్మినేట్ ట్రస్ అనమాట. డిటర్మినేట్ బీమ్ అనమాట. స్టాటికల్లీ డిటర్మినేట్ ఎందుకయిందంటే, ఈ స్టాటికల్లీ ఇండెటర్మినసీ అంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ లేటర్. సో, అన్ని రియాక్షన్స్ వీ కెన్ ఫైండ్ బై యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అండ్ రిమెంబర్, మనకున్న సిలబస్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఫర్ డెటర్మినేట్ బీమ్స్ ఓన్లీ. డెటర్మినేట్ బీమ్స్‌కి మాత్రమే వీఆర్ డ్రాయింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్. ఇండెటర్మినేట్ బీమ్స్‌కి మనం ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ గీయము. మన సిలబస్‌లో లేదు. ఓకేనా? తర్వాత ఈ క్వెషన్‌కి మనం ఒకవేళ క్వెషనీర్ వాట్ ఈస్ ద ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ ఏ అని అడిగాడు అనుకోండి, మీకు చెప్పాను ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో, ఒకవేళ ఫిక్స్డ్ ఎండ్స్ ఉంటే అక్కడ మనం హింజ్ క్రియేట్ చేసి ఏం చేయాలి, క్లాక్ వైస్ రొటేషన్‌లో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 లెవెల్‌లో రొటేట్ చేయాలి. అట్లా రొటేట్ చేసినప్పుడు ఏమైతది, ఇక్కడ హింజ్ కాబట్టి ఇది ఇక్కడ వస్తది. మళ్ళా ఇదంతా ఒక సింగిల్ రాడ్‌గా బిహేవ్ అయ్యి ఇది ఇలా రొటేట్ అవుతది. ఎందుకంటే ఇది మనం ఇది కిందికి లాగాం కాబట్టి ఈ రాడ్ అంతా ఇలా వస్తది. అబౌట్ దిస్ యాజ్ ఎ పివట్ పాయింట్. మళ్ళా ఇది హింజ్ కాబట్టి ఇక్కడ కూడా హింజ్ కాబట్టి ఇది ఇలా వస్తది. సో, ఫిగర్‌ని చూసుకుంటే ఈ ఒక్క ఏరియాలో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ మీరు జాగ్రత్త పడితే మిగతాదంతా షేప్ అదంతకదే ఆ రిజిడ్ రాడ్స్ ఎలా రొటేట్ అయితాయో, ఎలా డిఫార్మ్ అవుతాయో అలా మీరు షేప్ వచ్చేస్తది. అండ్ ఇది మైనస్ పెట్టుకోండి. రెఫరెన్స్ లైన్‌కి పెయిన్ ఉన్నటివి ప్లస్ పెట్టుకోండి. ఒకసారి ఈ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చిన తర్వాత ఇది ఏ అయితే ఇది ఏ, ఇది ఏ అయితే ఇది ఏ. ఎందుకంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 వీడి ఉద్దేశ్యం ఏందంటే టాన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి 2 సేమ్ ఉంటాయి. ఈ ఒక్కసారి ఈ హైట్ వచ్చిన తర్వాత మీకు ఈ హైట్ వస్తది. ప్రొపోర్షనల్‌గా వచ్చేస్తది. సిమిలర్‌గా వాట్ ఈస్ ద ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్ అన్నాడనుకోండి, ఆర్ చెప్పాలంటే షియర్ ఫోర్స్ అట్ ఏ అయినా, రియాక్షన్ అట్ ఏ అయినా 2 ఒకటే. మనకి రియాక్షన్ అట్ ఏ తెలుసు. రియాక్షన్ అట్ ఏ ప్రకారం ముల్లర్స్ బ్రెస్ లా ప్రకారం ఇది ఫ్రీ చేయండి, పైకి లాగండి, 1 యూనిట్ షేప్ రాసేయండి. అయితే
ఫిక్స్డ్ ఎండ్ ఉంటే నేనేం చెప్పాను, ఆ వర్టికాలిటీ ఆ 90 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి కాబట్టి అక్కడ హారిజాంటల్ అవుతుంది. సో నేను బ్రేక్ చేసి పైకి లాగినప్పుడు ఈ రాడ్ ఫస్ట్ రాడ్ ఏమో ఇలా వస్తుంది, సెకండ్ రాడ్ ఏమో ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా సెకండ్ రాడ్, ఎంత ఒక రాడ్, మళ్ళీ ఈ రాడ్ ఏమో ఇలా ఉంటుంది. సో మీరు ఫిగర్ తీస్తే ఫస్ట్ రాడ్ ఈ హింజ్ దగ్గర ఇట్లా హారిజెంటాలిటీ వస్తుంది, అండ్ తర్వాతది ఎలా ఉంటే అలా రొటేట్ అవుతాయి ఫ్రీగా. మళ్ళీ ఇక్కడ హింజ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ రొటేట్ అయ్యి ఈ షేప్ ఇలా వస్తుంది. ఇక్కడ 1 అయితే ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అయితే మీకు ఇది ఈ యాంగిల్ తెలుసు. తర్వాత ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్ సిమిలారిటీస్ వాడుకొని మీకు హైట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు రియాక్షన్ అట్ సి అన్నాడు అనుకోండి, ప్రొసీజర్ ఈజ్ సేమ్. నేనేం చేయమన్నాను, రియాక్షన్ సి అని అడిగితే దీని ఇలా పైకి లేపమన్నా. మీరు ఇలా పైకి లేపేటప్పుడు ఈ రాడ్ ఇలాగే ఉండిపోతుంది, నోటీస్ చేయండి. ఎందుకంటే ఇది ఫిక్స్డ్ అండి, ఇక్కడ హింజ్ లేదు కాబట్టి ఈ రాడ్ హారిజాంటల్గా ఉండిపోయి ఇది ఇలా పైకి లేసి ఈ ఫిగర్ ఇలా వస్తుంది. ఇక్కడ 1 మీటర్ హైట్ అయితే ఇక్కడ ప్రొపోర్షనల్గా 1+1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చిన ఫిగరే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ వర్టికల్ రియాక్షన్ అట్ డి, ఇది సారీ అట్ సి. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇట్లా బెండ్ అవ్వదు, హింజ్ అయితే రిజిడ్ లాగా బెండ్ అయ్యేది, ఫిక్స్డ్ ఉంటే ఇట్లా ఫ్లెక్సిబుల్ బెండ్ అలో చేయం కాబట్టి ఇది ఇలా వచ్చి ఇది ఇలా పై ఇలా దిగుతుంది, ఈ హైట్ 1 ఉంటుంది. సిమిలర్లీ ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ షేర్ ఫోర్స్ అట్ సి అని అడిగాడు అనుకోండి, ఒకవేళ వాడు షేర్ ఫోర్స్ అడిగాడు, సపోర్ట్స్ దగ్గరలో అడిగాడు అంటే అది 2 కేసెస్గా డివైడ్ అవుతుందని చెప్పాను. జస్ట్ టు ద రైట్ హ్యాండ్ సైడ్, జస్ట్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నాను. జస్ట్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ గీసామనుకోండి, ఫిగర్ ఈజ్ సేమ్, అప్రోచ్ ఇస్ సేమ్. ఇలా చేసిన తర్వాత ఈ ఫిగర్ని పైకి లాగండి, ఈ ఫిగర్ని కిందికి అనండి. సో ఫిగర్ మీరు చూసుకుంటే ఎస్, జస్ట్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం అనుకో, ఈ ఫిగర్ని మీరు పైకి లాగినప్పుడు ఇది ఇట్లా వచ్చి ఇది ఇలా వస్తుంది. ఎందుకు ఇది ఇలా రాలేదంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్ సపోర్ట్ ఏం లేదు దీన్ని ఆపడానికి, దీన్ని ఆపలేదు కాబట్టి ఇది ఇలా పైకి వచ్చి ఇది ఇలా వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇలా లాగినప్పుడు ఈ కిందది ఏమవుతుంది, ఈ పార్ట్ ఏమవుతుందంటే ఈ పార్ట్ రొటేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇదంతా ఒక రాడ్ అయింది, ఈ రాడ్కి ఇలా ఉంది మన రాడ్. సో దీని కింద సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు కిందకి లాగడానికి చూసినా కూడా, ఇది రొటేట్ అవుదామని చూసినా కూడా ఈ హింజ్ అడ్డం వచ్చి దీన్ని బెండ్ కానిదన్నమాట. కాబట్టి ఈ షేప్ ఇలాగే ఉండిపోయి ఈ షేప్ మాత్రమే పైకి వస్తుంది. సో అలా వచ్చి ఈ షేప్ ఇలా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వై రైట్ హ్యాండ్ సైడ్ ఇలా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ కట్ చేసి మీరు ఈ పార్ట్ని ఏం చేస్తారు, పైకి లేపుతారు కాబట్టి ఇలా వస్తుంది ఫిగర్, ఇంత కొంచెం ఇట్ల నుంచి ఇట్లా వచ్చి ఇలా వస్తుంది. అందుకని మీరు ఫిగర్ చూసుకుంటే ఇది ఇలా వచ్చి ఇక్కడ వచ్చింది. తర్వాత ఈ పార్ట్ ఏమవుతుంది, దీన్ని పైకి లేపినారు కాబట్టి ఇది కిందకి వస్తుంది కాబట్టి ఈ ఫిగర్ ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద ఫిగర్ లుక్స్ లైక్. ఈ ఫిగర్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే చాలా మిస్టేక్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. ద అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ గెట్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ అంటే వాడు ఏం చేస్తాడంటే ఒక బీమ్ ఇస్తాడు. ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, మా దగ్గర ఒక పెద్ద ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ మనం యూడిఎల్ అనుకుందాం. సో ఈ ట్రైన్ ఉంది, అదొక యూడిఎల్ అనుకుంటే, యూడిఎల్ సపోజ్ వాడు W kN/m ఉంది. ఆ యూడిఎల్ ఒక లెంత్ ఏమన్నాడంటే లెట్ మీ టేక్ ఇట్ యాజ్ 3 మీటర్స్ ఉంది. మన సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏమైంది, ఇది ఒక 10 మీటర్స్ ఉంది. అయితే వీడు ఇది ఒక బ్రిడ్జ్ అనుకుందాం, సింప్లీ సపోర్టెడ్ బీమ్ బ్రిడ్జ్. ఈ పాయింట్ X దగ్గర క్రాక్ వచ్చింది, దాన్ని రిపేర్ చేయాలంటే వాడికి అక్కడ యాక్ట్ అవుతున్న మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ తెలియాలా. ఈ ట్రైన్ మీద, ఈ బ్రిడ్జ్ మీద ఇది ఒక్క ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది అనుకుందాం. ఈ ట్రైన్ 3 మీటర్స్ ఉంది, ఇది ఇలా మూవ్ అవుతుంటే ఏ ఇన్స్టెంట్లో ఎప్పుడు నాకు ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది, ఆ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అని అడిగాడు అనుకో, బికాస్ ఆఫ్ దిస్ యూడిఎల్ ప్రొవైడెడ్ ఈ యూడిఎల్ లెంత్ ఈ బ్రిడ్జ్ లెంత్ కన్నా తక్కువ ఉంటే. ఒకవేళ బ్రిడ్జ్ లెంత్ కన్నా ఎక్కువ ఉందనుకో, ఇది 13 మీటర్స్ 12 మీటర్స్ 11 మీటర్స్ ఉందనుకో, దాంట్లో ఇబ్బందే లేదు. వీడికి ఏం కావాలి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ సెక్షన్ ఎక్స్ అన్నాడు అనుకో. ఇది క్వశ్చన్, మనం ఏం చేస్తాం, వెంటనే ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ కట్టేస్తాం. ఇది ఒక హింజ్ అనుకొని ఇది ఇలా తీసుకొని వాడు సెక్షన్ ఎక్స్ డిస్టెన్స్ కూడా ఇస్తాడు క్వశ్చన్లో. సపోజ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి
2 మీటర్ అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మీటర్స్ అని ఇస్తాడు. సో నువ్వేం చేస్తావు, ఒకవేళ ఇచ్చిన యూడిఎల్ అనేది 10 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండి 11 మీటర్స్ అంటే నువ్వు ఇలా ఫిగర్ గీసేస్తావు. ఇది ఏబీ బై ఎల్ చేసేస్తావు. ఈ యూడిఎల్ని మొత్తం అప్లై చేసేస్తావు. యూడిఎల్ అప్లై చేసిన తర్వాత మొత్తం ఏరియా షేడ్ అయిపోతుంది కాబట్టి ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ వచ్చి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత వస్తే అంత తీసుకొని ఇంటూ ఆ యూడిఎల్ డబ్ల్యూ కిలోమీటర్ పర్ మీటర్ చేస్తే నీకు డాష్ కిలోమీటర్ మీటర్ వాల్యూ వస్తుంది. అదే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. బట్ ఒకవేళ ఈ లోడ్ యూడిఎల్ అనేది ఈ 10 మీటర్ కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలి రా భయ్ అంటే ఫస్ట్ స్టెప్ అనేది సింపుల్. నువ్వేం చేయాలి, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీసుకోవాలి. ద పాయింట్ ఎక్స్, ఆ పాయింట్ ఎక్స్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ వాట్, ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ సెక్షన్ ఎక్స్ఎక్స్. సో దిస్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ సెక్షన్ ఎక్స్ఎక్స్. ఫార్ములా ఏంది, ఇలా హింజ్ అనుకొని దాన్ని పైకి లేపి ఏ ఇంటూ బి బై ఎల్ డిస్టెన్స్లో చేయాలా. వేర్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏ వచ్చి 3 మీటర్స్, సారీ ఏ వచ్చి 8 మీటర్స్, ఏ వచ్చి 8 మీటర్స్, బి వచ్చి 2 మీటర్స్, ఎల్ వచ్చి 10 మీటర్స్. ఇది చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ ఎంత, 8 ఇంటూ 16/10 కాబట్టి 1.6 మీటర్ ఇది. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే ఈ పైన చూస్తే సేమ్, ఇఫ్ అన్ యూడిఎల్ ఆఫ్ స్పాన్ లెస్ దాన్ స్పాన్ ఆఫ్ బీమ్. మనకి యూడిఎల్ స్పాన్ ఎంత కింద క్వశ్చన్లో 3 మీటర్, బీమ్ యొక్క స్పాన్ 10 మీటర్ అలా లెస్ ఉంటే పాసింగ్ త్రూ ఏ బీమ్, ఈ బీమ్ ద్వారా పాస్ అవుతుంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ అన్ ఆస్క్డ్ సెక్షన్, మన ఆస్క్డ్ సెక్షన్ ఇక్కడ ఉంది, డ్యూ టు యూడిఎల్ ఈజ్ అస్ ఫాలోస్. ఇది ఫాలో అవ్వమంటున్నాడు. స్టెప్ 1 ఏం చేయమంటున్నాడు, ప్లేస్ ద యూడిఎల్ ఆన్ ద బీమ్. ఓకే పెడతాను, ఎలా పెట్టాలి, ఇన్ సచ్ ఏ వే దట్ the ratio by which the cross section divided the UDL is equals to the ratio by which the cross section divided the beam. అంటే వీడు ఏమంటున్నాడు, ఈ క్రాస్ సెక్షన్ ఎక్స్ అనేది ఏ రేషియోలో అయితే ఈ బీమ్ని డివైడ్ చేసిందో, అంటే సో రేషియో ఇన్ విచ్ ద బీమ్ ఇస్ డివైడ్ ఇచ్చి 8/2, ఇదే రేషియోలో ఈ క్రాస్ సెక్షన్ అనేది ఈ యూడిఎల్ని డివైడ్ చేయాలంట. సో నువ్వు ఏం చేస్తావంటే ఈ క్రాస్ సెక్షన్ ఎక్స్ని ఇక్కడ పెట్టేసుకో, ఇది ఒక డిస్టెన్స్ సమ్ పి అనుకో, ఈ డిస్టెన్స్ సమ్ క్యూ అనుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే వీడు ఏమంటున్నాడంటే ఈ ప్లేస్ దిస్ ఇన్ సచ్ ఏ వే దట్ p/q ఈజ్ ఈక్వల్స్ టు 8/2. అర్థమైందా? ఏ రేషియోలో అయితే ఈ క్రాస్ సెక్షన్ని యూడిఎల్ డివైడ్ చేస్తుందో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ రేషియోలో అయితే ఈ క్రాస్ సెక్షన్ అనేది బీమ్ని డివైడ్ చేస్తుందో. ఈ క్రాస్ సెక్షన్ బీమ్ని 8:2లో డివైడ్ చేస్తే యూడిఎల్ని అదే రేషియోలో డివైడ్ చేయాలి. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది, ఏమొచ్చింది, p/q ఈజ్ ఈక్వల్స్ టు 8/2 అంటే p/q ఈజ్ ఈక్వల్స్ టు 4 అని తెలుసు, p ఈజ్ ఈక్వల్స్ టు 4q అని తెలుసు. కానీ మనకి పీక్యూ వాల్యూ రావట్లేదే. సో దాన్ని ఏం చేయాలంటే సెకండ్ ఈక్వేషన్ మనకి ఏం తెలుసు, ఈ టోటల్ యూడిఎల్ ఒక లెంత్ ఎంత 3 మీటర్స్ కాబట్టి p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 మీటర్స్ పెట్టుకొని ఈ p ప్లస్లో 4q ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 మీటర్ వేసుకుంటే 5q ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది, q ఈజ్ ఈక్వల్స్ టు 3/5 వస్తుంది. అలాగే p ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 3/5 చేస్తే మీకు q వస్తుంది. సో ఈ విధంగా మీకు p అండ్ q వాల్యూస్ వచ్చేస్తాయి. So you place an UDL in such a way that the ratio in which x divides the a and b, it should divide UDL also in the same dimension. So ఇది a by అయితే a by p is equal to p/q వేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత p ప్లస్ q is equal to టోటల్ లెంత్ వేసుకుంటే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే నీకు p అండ్ q వాల్యూస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తావంటే నువ్వు మిగతా ప్రొసీజర్ సేమ్, మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కావాలంటే ఈ ఆఫ్సెట్స్ని గీసుకొని ఈ టోటల్ యూడిఎల్ అనేది ఎంత ఏరియాని షేడ్ చేస్తుందో షేడ్ చేసుకోండి. షేడ్ చేసుకున్న తర్వాత ఏరియా ఆఫ్ దిస్ షేడెడ్ పోర్షన్ ఇంటూ దిస్ యూడిఎల్ చేస్తే మీకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ ఎ పాయింట్ డ్యూ టు మూవింగ్ యూడిఎల్ హూజ్ లెంత్ ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ వచ్చేస్తుంది. సో మిగతా ఈ ఆఫ్ సైడ్ ఎలా చేయాలో మీకు తెలుసు, ఎందుకంటే ఇది AB/L ఈ ఆర్డినేట్ వస్తే ఈ డిస్టెన్స్ p మీకు తెలిస్తే ఏం చేస్తారంటే ఇది బై ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది బై ఇది వేసుకుంటారు. ఇది ఎలా వస్తుంది అంటే మీకు ఆల్రెడీ ఇది తెలుసు, ఇది p అని తెలుసు, ఈ టోటల్ లెంత్ మైనస్ p చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది, అప్పుడు ఈ హైట్ వస్తుంది. ఈ హైట్ వచ్చిన తర్వాత ఏరియా ఆఫ్ ట్రెపీజియం వచ్చి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ
ఈ ఆర్డినేట్ ప్లస్ ఈ ఆర్డినేట్ చేస్తే ఈ ఏరియా వస్తుంది. ఈ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్లో వస్తుంది ఇంటూ మా మన కిలో మన యూడిఎల్ ఉంది కదా, ఆ యూడిఎల్ని మల్టిప్లై చేస్తే మీకు బెండింగ్ మూమెంట్ వచ్చేస్తుంది. ఈ యూనిట్స్ అనేది చూసుకోండి, మీకు మీటర్ బై ఎన్ మీటర్లో వస్తుంది ఆబ్వియస్గా, ఇంటూ అది చేయండి. సో ఈ ఏరియా ఇంటూ యూడిఎల్ చేస్తే మీకు ఆన్సర్ కిలోమీటర్ మీటర్లో వస్తుంది. ఏరియా ఎందుకు స్క్వేర్ మీటర్లో వస్తుంది ఈ కేసులో అంటే దిస్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్. ఈ హైట్ ఏంటి ఏ ఇంటూ బి బై ఎల్ కాబట్టి ఇది మీటర్ ఇంటూ మీటర్ బై మీటర్ కాబట్టి ఈ ఫైనల్గా మీటర్ వస్తుంది. ఈ మీటర్ ద్వారా మీరు కనుక్కున్న ప్రతి ఆర్డినేట్ కూడా మీటర్లోనే ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారు, హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ ఏ ప్లస్ బి చేస్తే ఇది మీటరు, ఈ 2 మీటర్లో ఉంటుంది కాబట్టి స్క్వేర్ మీటర్లో ఉంటుంది. ఈ స్క్వేర్ మీటర్ ఇంటూ యూడిఎల్ వాల్యూ కిలోమీటర్ పర్ మీటర్లో ఉంటాయి, రెండింటిని క్యాన్సిల్ చేస్తే కిలోమీటర్ మీటర్లో ఆన్సర్ వస్తుంది. మనం ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ కాన్సెప్ట్స్లో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కడుక్కోవడానికి ఏం చేసామంటే, ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చి ఒక సెక్షన్ ఎక్స్ఎక్స్ ఇచ్చి ఆ సెక్షన్ దగ్గర మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డ్యూ టు అన్ యూడిఎల్ హూజ్ లెంత్ ఆఫ్ యూడిఎల్ ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అయితే మనం ఈక్వల్ రేషియోలో డివైడ్ చేసుకొని సాల్వ్ చేసాం. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ యూడిఎల్స్ ఇఫ్ వీ హ్యావ్ ట్రైన్ ఆఫ్ లోడ్స్ అంటే ఒక సింగిల్ పాయింట్ లోడ్ కాకుండా 2 పాయింట్ లోడ్స్ ఇలా ఉన్నాయనుకోండి, దిస్ ఇస్ పాయింట్ లోడ్ P1, దిస్ ఇస్ పాయింట్ లోడ్ P1. P1 ఈస్ గ్రేటర్ దాన్ P2 ఉంది. సో ఒక ట్రాక్టర్ తీసుకుంటే ఈ ట్రాక్టర్ ఇలా ఉంటుంది కాబట్టి ముందర తక్కువ లోడ్ ఉంటుంది, వెనకాల ఎక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి సపోజ్ ఒక ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్లో ఓన్లీ 2 లోడ్సే ఉంటే అప్పుడు కూడా ఈజీనే. ఒకవేళ క్వశ్చన్ ఈజ్ లైక్ వాట్ ఈజ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ డ్యూ టు దిస్ వెహికల్ అన్నాడు అనుకో, ఆ వెహికల్లో ఓన్లీ 2 లోడ్స్ ఉన్నాయనుకో, 2 పాయింట్ లోడ్ యాక్సిల్ లోడ్స్ ఉన్నాయనుకో, అప్పుడు మళ్ళీ ప్రొసీజర్ సేమ్. ఏం చేస్తాం, వెంటనే మనం ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ తీసుకుంటాం. సపోజ్ క్వశ్చన్లో వీటి డిస్టెన్స్ ఏమంటాడు, ఈ సెక్షన్ అనేది అట్ డిస్టెన్స్ ఆఫ్ ఏ అట్ డిస్టెన్స్ ఆఫ్ బి ఉందంటాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అట్ ఎక్స్ కనుక్కుంటాం. సో ఇది ఫిగరు, ఈ హైట్ ఏమవుతుందంటే ఏ ఇంటూ బి బై ఓవరాల్ లెంత్ ఎల్ అవుతుంది. ఓకే, అక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసు ఏం కావాలి, సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడు నీకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుందంటే ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్స్ని యూ ప్లేస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆర్డినేట్స్ ఆర్ మ్యాక్సిమం. ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, ఇది తీసుకుపోయి చూడండి, ఇక్కడ పెడితే బాగుంటుందా ఇక్కడ పెడితే బాగుంటుందా, మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టారనుకోండి అప్పుడు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఇలా పెట్టేస్తారు, అలా పెట్టిన తర్వాత ఈ హైట్ O1 అనుకుంటారు, ఈ కరస్పాండింగ్ లోడ్ కింద O2 అనుకుంటారు. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏమవుతుందంటే P2 ఇంటూ O1 అంటే కరస్పాండింగ్ హైట్స్ P1 ఇంటూ O2, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిండదే మీకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. అయితే ఈ O1 A2 ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు ఆల్రెడీ, ఇది A ఇంటూ బి బై ఎల్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాడుకుంటే వచ్చేస్తుంది. పైగా ఈ డిస్టెన్స్ అనేది వీడు చెప్తాడు, నాకు ఇచ్చిన ఆ పాయింట్ లోడ్స్ అనేది ఒకదానికొకటి నుంచి ఇంత దూరంలో ఉంది కాబట్టి ఆ డిస్టెన్స్ ద్వారా మీరు ఈ ఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ 2 లోడ్స్, ఒకవేళ మన ట్రైన్ ఆఫ్ లోడ్స్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది పాయింట్ 1, పాయింట్ లోడ్ 2, పాయింట్ లోడ్ 3, పాయింట్ లోడ్ 4, పాయింట్ లోడ్ 5, ఇలా దే నీడ్ నాట్ టు బి ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, అవి ఎలా అయినా ఉండొచ్చు. ఇలాంటి ట్రైన్ ఆఫ్ లోడ్స్ ఇస్తే సపోజ్ దిస్ ఇస్ పాయింట్ లోడ్ 6, ఈ కేసులో ఇదే ఫిగర్లో వాట్ ఈస్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ పాసిబుల్ వెన్ దిస్ ట్రైన్ ఆఫ్ లోడ్ ఈస్ మూవింగ్ అని అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే దీనికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, ఇది తీసిపోయి ఒక చోట పెట్టాలా, ఆ తర్వాత అన్ని ఆర్డినేట్స్ని మల్టిప్లై చేయాలా. ఎక్కడ పెడితే నీకు మ్యాక్సిమం వస్తుంది దాని మీద ఒక అప్రోచ్ ఉంది. సో లెట్ us see అప్రోచ్ ఏంటంటే, సో ఇఫ్ మోర్ దాన్ 2 పాయింట్ లోడ్స్ ఆర్ మూవింగ్ అనే బీమ్, 3, 4, 5, 10, దెన్ టు గెట్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ సి, సపోజ్ ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏబి అనుకొని ఒక సెక్షన్ సి ఉంది మధ్యలో, అక్కడే మనం బెండింగ్ మూమెంట్ కావాలనుకుంటే
కీప్ ద లోడ్ సచ్ దట్ ద యావరేజ్ సచ్ దట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈక్వేషన్ ఏంది? యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ. సో ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చి ఇది ఏ ఇది బి అయితే, ఇది పాయింట్ సి అయితే, యావరేజ్ లోడ్ ఆన్ దిస్ పోర్షన్ మైనస్ యావరేజ్ లోడ్ ఆన్ దిస్ పోర్షన్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏంద్రా బై యావరేజ్ లోడ్ ఏంటి ఈ కథ అంటే, ఏం లేదు, వాడు ఏమంటున్నాడంటే, ఒకవేళ మనకి సిరీస్ ఆఫ్ లోడ్స్ ఇది ఉందనుకోండి, దీన్ని మీరు ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కేసులో ఇక్కడ పెట్టండి. యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ, యావరేజ్ లోడ్ ఆన్ సిబి క్యాలిక్యులేట్ చేయండి, మైనస్ చేయండి, స్టడీ చేయండి, లెస్ దాన్ జీరోనా గ్రేటర్ దాన్ జీరోనా. ఒకవేళ గ్రేటర్ దాన్ జీరో అంటే ఇప్పుడు ట్రైన్ ఆఫ్ లోడ్స్ని కొంచెం షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టండి. ఈ పాయింట్ P2 లోడ్ దీని మీద సి మీద పెట్టండి. మళ్ళీ ఇది ఈ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ, యావరేజ్ లోడ్ ఆన్ బీసీ చేయండి, సపరేట్ చేయండి, నోటీస్ చేయండి. ఎప్పుడైతే అది గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూ లెస్ ఈక్వల్ టు 0 కానీ లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఉందో కానీ ఆ కేసులో ఆ లోడ్ని అక్కడే పెట్టేసి అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీసేసి ఈ కరస్పాండింగ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేసి అక్కడ కరస్పాండింగ్ ఆర్డినేట్స్ని కనుక్కొని వాటిని మల్టిప్లై చేసి అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే మాక్సిమం బెండింగ్ మూమెంట్. ఇప్పుడు మీకు ఉన్న డౌట్, ఈ యావరేజ్ లోడ్ ఏందిరా భయ్ ఎలా కనుక్కోవాలంటే ఈ పక్కన ప్రొవిజన్ చూడండి. సో సపోజ్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడు ఏమంటున్నాడంటే 4 వీల్ లోడ్స్ 3, 4, 5, 6 4 ట్రైన్ ఆఫ్ లోడ్, ఒక ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్లో 4 పాయింట్ లోడ్స్ ఉన్నాయంట. అది 3 కిలోమీటర్, 4 కిలోమీటర్, 5 కిలోమీటర్, 6 కిలోమీటర్స్ ఉంది. సో వాటి మధ్య స్పేస్ 2 మీటర్, 3 మీటర్, 3 మీటర్ అపార్ట్లో ఉంది. ఆర్ మూవింగ్ ఆన్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ 24 meters ఉందంట, విత్ 3 kilonewton లోడ్ లీడింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ మీరు దీని ఫిగర్ రాసుకోండి. 3 kilonewton మీటర్ అనేది లీడింగ్లో ఉంది. సో ఫస్ట్ 3 kilonewton మీటర్ ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్లో, నెక్స్ట్ 4 ఉంది, నెక్స్ట్ 5 kilonewton ఉంది, నెక్స్ట్ 6 kilonewton ఉంది. ఇది ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్ విత్ 3 యాజ్ ద లీడింగ్ లోడ్. తర్వాత ఏమంటున్నాడు, ఈ ట్రైన్ ఆఫ్ లోడ్ అనేది మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంట, బీమ్ మీద లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ అవుతుందంట. అయితే టు గెట్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ ఎ సెక్షన్ విచ్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ 18 meters ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. ఇది మన సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే, ఏ నుంచి బి వరకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే, వీడిచ్చిన సి పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంది అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 18 meters ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. ఓకే, తర్వాత లోడ్ దట్ షుడ్ బి ప్లేస్డ్ అట్ ద స్పెసిఫిక్ సెక్షన్ ఈస్. సో ఈ స్పెసిఫిక్ సెక్షన్ దగ్గర ఏ లోడ్ ప్లేస్ చేయాలని అడుగుతున్నాడు టు గెట్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. వాడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అడగలే, మనకు టైం సేవ్ చేయడానికి ఈ సెక్షన్ దగ్గర ఏ లోడ్ పెట్టాలి, ఈ నాలుగిట్లో ఏది పెడితే నీకు మ్యాక్సిమం వస్తుందంటే అప్రోచ్ ఏం చెప్పాను, యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ. సో ఇది ఏసీ పోర్షన్, ఇది బీసీ పోర్షన్. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయమన్నాను, ఫస్ట్ ఈ ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్స్లో ఫస్ట్ లోడ్ని సి దగ్గర పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ దీన్ని లాక్ చేసేసి లాక్ అటాచ్మెంట్స్. ఓకే, సో ఇచ్చిన ట్రైన్ ఆఫ్ లోడ్ని దీన్ని తీసుకెళ్ళి సి దగ్గర పెట్టాలి. సో ఎలా పెడదాం, ఫస్ట్ ఓకే అన్లాక్ దిస్, లెట్ మీ లాక్ దిస్. ఓకే, సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ సి దగ్గర పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ ఏమవుతుందంటే, యావరేజ్ లోడ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద లోడ్స్. మీరు 3 kilonewtons సి దగ్గర పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ అంటే ఈ ఏసీ మీద ఇప్పుడు ఏమున్నాయి, 6 ఉంది, 5 ఉంది, 4 ఉంది. సో ఈ మూడింటిని యాడ్ చేయండి, డివైడెడ్ బై ఈ స్పాన్ యొక్క లెంత్ చేయండి. యావరేజ్ అంటే మీరు బై 3 చేశారు, 3 కాదు, స్పాన్ లెంత్ వేయండి, ఇది ఒక వాల్యూ వచ్చింది. రిమెంబర్, ఏ లోడ్ అయితే సి మీద ఉందో దాన్ని మనం బీసీ మీద ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. కాబట్టి యావరేజ్ లోడ్ ఆన్ బీసీ ఏమైంది, ఈ 3 Newton బై ఆ లెంత్ 3/6 చేస్తాం. సో 15/18 వచ్చింది, 3/6 వచ్చింది. ఈ 15/8 అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 3/6. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ పొజిషన్, ఎందుకంటే రూల్ ప్రకారం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. కాబట్టి నెక్స్ట్ కేసులో ఏం చేస్తారు, ఈ ట్రైన్ ఆఫ్ లోడ్ని ఇప్పుడు షిఫ్ట్ చేయండి. ఈ ట్రైన్ ఆఫ్ లోడ్ని నెక్స్ట్ పాయింట్లోని దాని మీద పెట్టండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ట్రైన్ ఆఫ్ లోడ్ని తీసుకెళ్ళి 4 kilonewton తీసుకువెళ్ళి ఇక్కడ పెడతాను. ఇది 4 kilonewton యాక్చువల్లీ. సో ఇక్కడ పెట్టిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. యావరేజ్ లోడ్ ఆన్ ఏసీ ఏమైతది? ఇప్పుడు రెండే ఉన్నాయి. 6 ఉన్నాయి, 5 ఉన్నాయి. సో, 5+6/18 కంపేర్ చేయండి. ఒక వాల్యూ వచ్చింది. యావరేజ్ వాల్యూ ఆన్ బీసీ ఏమైతది? ఇప్పుడు 3 ఉంది. ఇంకేమైనా ఉందా? 4 కూడా మనం ఇప్పుడు 4 కూడా బీసీలో ఉంది. నేనేం చెప్పాను? ఏ పాయింట్ అయితే సి మీద ఉందో అది బీసీలో ఉన్నట్టు కన్సిడర్ చేసుకుంటే ఇది ఉంది. ఈ వాల్యూని మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమైంది? దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ దిస్ వాల్యూ. కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి వెన్ ద పాయింట్ లోడ్ 4 కిలోన్యూటన్ ఈజ్ ఆన్ సి, దెన్ యూ విల్ గెట్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ సి. సో ఇదే మనకు ఆన్సర్. వెన్ 4 కిలోన్యూటన్ లోడ్ క్రాసెస్ సి, average load on AC is less than C. So keep 4 kilonewton at C to get the maximum bending moment. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో వాడు ఇన్ ద అబౌవ్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగాడు అనుకోండి. ఓకే, మాక్సిమం బెండింగ్ మూమెంట్ కావడానికి ట్రైన్ ఆఫ్ లోడ్స్ ఎలా పెట్టాలో మనకు క్లారిటీ వచ్చేసింది. వాట్ ఈస్ దట్ వాల్యూ అంటే నెక్స్ట్ స్టెప్ మీకు తెలుసు. ఈ వీటి నుంచి ప్రొజెక్షన్స్ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ హైట్స్ని కనుక్కోండి. హైట్స్ని కనుక్కున్న తర్వాత మల్టిప్లై చేసి యాడ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఏబి/ఎల్ అనేది ఫస్ట్ ఈ ఆర్డినేట్, దీని నుంచి మిగతా మూడింటిని కనుక్కుంటారు, అన్నిటిని యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ ఇన్ బీమ్స్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే, మనకి ఇంతకుముందు చూసిన కేసులో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇస్తాడు, ఒక సెక్షన్ ఎక్స్ ఇచ్చాడు, ట్రైన్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ దట్ సెక్షన్ అడిగాడు. కాబట్టి మనము యావరేజ్ ఆన్ లెఫ్ట్ సైడ్ మైనస్ రైట్ సైడ్ లెస్ దాన్ ఈక్వల్ టు తీసుకొని లోడ్స్ పెట్టేసి తర్వాత ఆర్డినేట్స్ తీసి ఆన్సర్ చేస్తాం. బట్ ఒకవేళ వాడు పాయింట్ సి అనేది ఇవ్వకుండా జస్ట్ వాట్ ఈస్ ద అబ్జల్యూట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇన్ ద ఎండ్ ఆన్ ద ఎంటైర్ బీమ్ అడిగాడు అనుకోండి. ఆ సి ఏ పాయింటో మనకు తెలీదు. సో ఇన్ సచ్ కేస్ ఏం చేయాలి? అబ్జల్యూట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అడిగితే ఏం చేయాలి ఫర్ ఎ గివెన్ ట్రైన్ ఆఫ్ లోడ్స్ అంటే దీనికి కూడా స్టాండర్డ్ అప్రోచ్ ఉంది. స్టాండర్డ్ అప్రోచ్ ఏంటంటే, స్టెప్ 1 ఫస్ట్ గివెన్ ఆఫ్ ట్రైన్ ఆఫ్ లోడ్స్ రాసుకోండి విత్ ద కరస్పాండింగ్ డిస్టెన్సెస్. స్టెప్ 2 ఏం చేయాలంటే, మీరు ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ దిస్ లోడ్స్. 4 లోడ్స్ యాక్ట్ అయితే వాటికి రిజల్టెంట్ ఫార్ములా మీకు తెలుసు. లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ప్లస్ లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ సో బై టోటల్ లోడ్ యాడ్ చేస్తే మీకు ఒక ఆరిజిన్ ఫిక్స్ చేసుకొని, రెఫరెన్స్ పాయింట్ మీరే ఫిక్స్ చేసుకొని ఆ ఓ నుంచి 2.77 ఫీట్లో మనకి రిజల్టెంట్ ఉందని తెలిసిపోయింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంది? లొకేట్ ద రిజల్టెంట్ ఆఫ్ ద గివెన్ ట్రైన్ ఆఫ్ లోడ్స్. సో ఇది 2.77 వచ్చింది కాబట్టి దీని ఉద్దేశం నియర్ బై లోడ్ నుంచి 0.77 డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ కావాలంటే నీకు 2 మైనస్ 0.77 చేస్తే 1.33 సంథింగ్ ఈ డిస్టెన్స్ వస్తుంది. ఈ రిజల్టెంట్ని లొకేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, నెక్స్ట్ స్టెప్లో సెంటర్ ఆఫ్ ద బీమ్ షెల్ బైసెక్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ P2. వీడు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి రిజల్టెంట్ని లొకేట్ చేసిన తర్వాత ఇందులో 2 కేసెస్ డెవలప్ అవుతాయి. ఈ 2 కేసెస్ ఏంటంటే, ఫస్ట్ కేసులో నువ్వేం చేయాలంటే, ఈ రిజల్టెంట్ని అడ్జసెంట్ లోడ్ని తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అడ్జసెంట్ లోడ్ ఏంది? 5 LBF. సో ఈ 2 లోడ్స్ తీసుకున్న తర్వాత, రిజల్టెంట్ అండ్ P2 తీసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ నోటీస్ చేయండి, 0.77. ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ యొక్క మిడ్ పాయింట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఏం చేయాలంటే, దాని తర్వాత ఈ బీమ్ యొక్క సెంటర్, ఈ మెయిన్ బీమ్ యొక్క సెంటర్, ఈ రెండింటి మధ్య ఉన్న సెంటర్ అనేటివి ఒకటే లైన్ మీద వచ్చేటట్లు ప్లేస్ చేసుకోండి. నేనేం చేశాను, ఈ 0.77 మధ్యలో ఒక లైన్ గీసుకున్నాను. ఈ ఎంటైర్ సెటప్ని ఐ ప్లేస్ ఇట్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద బీమ్. మీరు ఇక్కడ నోటీస్ చేసుకుంటే ఫిగర్లో ఈ బీమ్ యొక్క సెంటర్ ఇది బీమ్ యొక్క సెంటర్. ఇది ఒక 10 మీటర్స్ ఉంటే ఇది 5 మీటర్స్ ఉంటుంది, ఇది 5 మీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేశాను, ఈ సెంటర్ని ఈ P అండ్ క్యాపిటల్ P2 అండ్ క్యాపిటల్ ఆఫ్ సెంటర్ని కోయిన్సైడ్ చేసి ఇలా ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలా, నెక్స్ట్ ప్రొసీజర్ అంతా సేమ్. మీరు ఇంతకుముందు ఏం చేశారో, ఈ P2ని మీరు యాక్చువల్ పొజిషన్ అనుకొని దానికి మీరు ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీయండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీసిన తర్వాత ఫిగర్ ఇలా వచ్చిన తర్వాత ఈచ్ ఆర్డినేట్స్ కట్టండి. ఆర్డినేట్స్ కట్టి మల్టిప్లై చేయండి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాడి. అయితే ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే, ఆర్ కింద కూడా ఆర్డినేట్స్ కట్టి ఆర్ని కూడా మల్టిప్లై చేస్తారు. అది చేయొద్దు. ఇండివిజువల్ వాటి దగ్గర ఆర్డినేట్స్ కట్టి యాడ్ చేయండి.
అప్పుడు మీకు ఒక మాక్సిమం బెండింగ్ మొమెంట్ వస్తుంది. నెక్స్ట్ కేస్‌లో ఏం జేయాలంటే, ఇప్పుడు ఈ రిజల్టెంట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లోడ్‌ని సెలబ్రిటీగా తీసుకొని, ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ కనుక్కొని, దాని యొక్క మిడ్ పాయింట్ తీసుకొని, ఆ మిడ్ పాయింట్‌ని ఈ మెయిన్ బీమ్ యొక్క మిడ్ పాయింట్‌ని కోయిన్సైడ్ చేయండి. కోయిన్సైడ్ చేసిన తర్వాత మీకొక లొకేషన్ ఆఫ్ ట్రైన్ ఆఫ్ లోడ్స్ వస్తది. సో, ఆ ట్రైన్ ఆఫ్ లోడ్స్‌కి అగైన్ ఇప్పుడు P3ని మెయిన్ లోడ్‌గా అనుకోని, మళ్ళీ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ గీసుకొని, మిగతా లోడ్స్ అన్నిటికి ఆర్డినేట్స్ గీసి, వాటిని కనుక్కొని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే నెక్స్ట్ మాక్సిమం బెండింగ్ మొమెంట్ వస్తది. ఈ 2 కేసెస్‌లో వచ్చిన బెండింగ్ మొమెంట్ యొక్క ఈ రెండిట్లో మాక్సిమం తీసుకుంటే అది అబ్సల్యూట్ మాక్సిమం బెండింగ్ మొమెంట్ అయితది. అయితే క్వెషన్ ఇంత లెంతీగా ఉంటది కాబట్టి వాడు ఎగ్జామ్‌లో ఇటు సైడ్ తీసుకోవాలా, ఇటు సైడ్ తీసుకోవాలో ఆల్రెడీ ఇచ్చేస్తాడు. మోస్ట్‌లీ ఏడబ్ల్యూ లెవెల్‌కి ఇంత పెద్ద క్వెషన్స్ ఇయ్యరు. బట్ యూ గైస్ బెటర్ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్.